ప్రార్థన. మా పరిశుద్ధుడైన మా తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి, మీ దయను బట్టి మేమెంతగానో తండ్రి మీ సన్నిధానములో మా కృతజ్ఞతను మేము వ్యక్తం చేస్తున్నాం. ధవళ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి మీరు పరలోక దూతల చేత రాత్రి పగళ్ళు తండ్రి మీరు కొనియాడబడుచున్న దేవుడు. ఇహమందు మీ ప్రశస్తమైన రక్తముతో మోచించబడినటువంటి మేము ఆరాధించటానికి తండ్రి మాకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు మహిమ పొందితిరి, ఘనత పొందగలిగితిరి. ఈ సమయంలో మీ సహాయం కోసం మేము ఎదురు చూస్తున్నాం. పరలోకము నుండి మీ వాక్యపు యొక్క వర్షాధారము మా మీద తండ్రి కుమ్మరించండి. మీ వాక్యముతో మేము ఉదకము చేయబడి మీరాకడ గడియలో తండ్రి మేము మీ ఎదుట ఏ విధమైనటువంటి కళంకమన్నది లేకుండా నిష్కళంకమైన వ్యక్తులుగా మీ ఎదుట మేము ప్రత్యక్షం కావటానికి మీ యొక్క వాక్యముతో తండ్రి మమ్మలను మీరే తండ్రి పరిపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రశస్త నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. దేవాతి దేవునికి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క వాక్య విషయంలో ఆసక్తిని కనపరిచిన మీ అందరికీ కూడా మరొకసారి ఆత్మీయ వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు నేడైనా రేపైనా రాక తప్పదు. ఆయన వచ్చేటువంటి కాలంలో ఆయనను కలిగి ఉన్నటువంటి నేటి క్రైస్తవ సమాజం సిద్ధపడిన పరిస్థితుల్లో ఉండాలి. సిద్ధపాటు అన్నటువంటిది నేటి క్రైస్తవ సమాజానికి లేకపోతే మనము బ్రతికి ఉన్న కాలములోనే క్రీస్తు రాగలిగితే సిద్ధపాటు లేని ప్రతి ఒక్క వ్యక్తి సహితం ఇహమందు విడిచిపెట్టబడటానికి అవకాశం కలుగుతుంది. అలాంటి పరిస్థితి మన యొక్క జీవితము గుండా జరగక దేవుడు తన సన్నిధిలో కూర్చోబెట్టి ఆయన యొక్క వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిక చేసేటప్పుడు వాక్యాన్ని ప్రేమించినటువంటి మనం దానికి అనుగుణ్యముగా జీవించి ఆ జీవితము ద్వారా యోగ్యతను సంపాదించి ఆ యోగ్యతను బట్టి సిద్ధపడి ఒకవేళ మనం బ్రతికిన కాలములోనే క్రీస్తు రాగలిగితే ఆయన ఎదుర్కొనేటువంటి పరిస్థితి మనకు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వస్తాడు అని ఆయన నమ్ముకున్న ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి విశ్వాసం, మీకు కూడా అదే విశ్వాసం ఉంది. యేసుక్రీస్తు వస్తాడు తప్పనిసరిగా నమ్మేవారందరూ ఒక్కసారి చేయెత్తండి చూద్దాం. సరే,
ఆయన వస్తే ఎంతమంది ఎత్తబడతారో చేయెత్తండి చూద్దాం. ధైర్యం చాలదు, మనస్సాక్షి ఒప్పుకోదు. కారణం ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవటానికి మన జీవితాల్లో ఇంకా తగిన సిద్ధపాటు లేదు. ఆయన ఎదుర్కోవటానికి తగిన యోగ్యత మన జీవితానికి లేదు. అందుకే ధైర్యంగా మన చేని ఎత్తటానికి మన మనస్సాక్షి ఒప్పుకోదు. నీ శేష జీవితం ఎంతో నీకు తెలియదు. తల్లి గర్భములో పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎన్ని సంవత్సరాలను పూర్తి చేశావో, ఇక భవిష్యత్తులో అన్ని సంవత్సరాలు నేను పూర్తి చేయగలుగుతానన్న గ్యారెంటీ నీకు లేదు. మరణం అనేది మనిషికి రహస్యమైనది. క్రీస్తు రాకనేది మనిషికి రహస్యమైనది. వీటి మధ్య మానవ జీవితం ప్రయాణం చేస్తూ ఉంది. ఏది ముందో ఏది వెనుకో తెలియదు. తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి మనం ఏది ముందొచ్చినా ఏది వెనుకొచ్చినా మనము మాత్రం పూర్వ దినముల నుండి ఈనాటి వరకు ఏ దేవుని వాక్యము ద్వారా హెచ్చరిక పొందుతున్నామో ఆ వాక్యములో ఉన్న దేవుని యొక్క చిత్తాన్ని కార్యరూపములో పెట్టి జీవించడం అన్నది మనము నేర్చుకోగలిగినట్లయితే మరణమైనా రాని ఆయన రాకైనా రాని అటువంటి వ్యక్తులు దేవుడు వారి కోసం ఏర్పాటు చేసిన పరమున పౌరసత్వాన్ని సంపాదించుకోవటానికి అవకాశం అనేది కలుగుతుంది. ఇంత జీవితము మనము జీవించి పరలోక రాజ్యాన్ని మనం పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఎక్కడ కానీ నీ జీవితము గుండా జరగకూడదు. నీవు జీవించే నీ శేష జీవితంలో ఏనాడు దేవుని పిలుపు నీకు వస్తుందో, బ్రతికిన కాలములోనే యేసు ఒకవేళ రాగలిగితే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి బ్రతికి ఉన్న కాలములోనే ఆ యోగ్యతను కలిగి ఉండాలి అని దేవుడు నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినటానికి అవకాశాన్ని మనం ఇద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. శ్రమ ముంగివేసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును. మనం సరిగా చదవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 28వ వచన భాగములో చూస్తే, పీనుగ ఎక్కడైతే ఉండునో అక్కడ గద్దలు కలుగు పోగవును, గద్దలు పోగవును. ఆ మైక్ తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వండి. మంచిగా చదివే వాళ్ళు తీసుకోండి తల్లి. పీనుగ ఎక్కడ ఉన్నదో, పీనుగ ఎక్కడైతే ఉన్నదో అక్కడ గద్దలు పోగగును. చాలు. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం 28వ వచన భాగములో చూడగలిగితే, ఇది యేసుక్రీస్తు ప్రభు స్వయాన చెప్పినటువంటి మాట. ఇది గద్దలు ఎక్కడైతే పోగొగుతాయో, పీనుగ ఎక్కడైతే ఉండగలుగుతుందో గద్దలక్కడ పోగగును అని వ్రాయబడి ఉన్నది. అసలుకి ఈ యొక్క పీనుగ ఏది? అసలుకి గద్దలు అన్నటువంటివి ఏవి? ఎక్కడ పీనుగో అక్కడ గద్దలు పోగగును. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాట చెప్పవలసి వచ్చాది?
అసలు పరిశుద్ధ గ్రంథంలో కనిపించే ఈ పీనుగులు ఏమిటి? వాటిని చుట్టుకుని ఆవరించినటువంటి గద్దలు అన్నటువంటివి ఏవి? జాగ్రత్తగా దైవవాక్యాన్ని మనం వినాలి. ఇంతకు మునిపే నేను చెప్పగలిగా యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తాడు అని. ఆయన వచ్చేటువంటి కాలములో ప్రతి ఒక్క వ్యక్తి కూడా బ్రతికి ఉండగలిగితే ఆయనను ఎదుర్కోవాలి అని పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్త యెషయా కూడా ఒక్క మాట మాట్లాడగలిగాడు. యెషయా 60వ అధ్యాయం 8వ వచన భాగములో చూడగలిగినట్లయితే, మేఘము వలెను ఎగయు గువ్వ వలెను గోళ్లకు ఎగసి వచ్చు, వీరు ఎవరు అని మనకు ఆ స్థలములో వ్రాయబడి ఉన్నది. బాగా మనం అర్థం చేసుకోవాలి. మేఘము వలెను ఎగయు గువ్వ వలెను ఎగసి గోళ్లకు వచ్చినటువంటి వీరు ఎవరు అన్న మాట ఈ స్థలములో కనిపిస్తూ ఉంటున్నది. యేసుక్రీస్తు ప్రభు ఆయన తన దూతల యొక్క పరివారముతో తానున్న స్థలాన్ని విడిచిపెట్టి ఆయన మధ్యాకాశానికి వచ్చిన సమయములో ఈ భూమి మీద ఉన్నటువంటి భక్తులైనటువంటి వ్యక్తులు భూమి మీద ఉన్న ఒక గువ్వ ఏ విధముగా భూమిని విడిచి చెట్టు మీద ఉన్నటువంటి ఒక గువ్వ చెట్టుని విడిచిపెట్టి శక్తివంతంగా ఎలా ఎగసి వెళ్ళిపోతుందో, లేక మేఘం ఏ విధముగా వేగంగా ప్రయాణం చేస్తుందో ఆ విధముగా తన దూతల పరివారముతో ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు గువ్వ వలె ఎగసిపోయి మేఘము వలె వేగముతో ప్రభుని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుందని బైబిల్ చెబుతూ ఉంటున్నది. దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఆ గూడు లేక గూళ్ళు ఏవి అనగా దేవుడు మనకు సిద్ధపరిచిన పరలోకపు యొక్క రాజ్యమే. అందుకే మేఘము వలెను ఎగయు గువ్వ వలెను గోళ్లకు ఎగసి వచ్చినటువంటి వీరు ఎవరు అన్నటువంటి మాట ఆ స్థలములో కనిపిస్తూ ఉన్నది. భూమి మీద జీవిస్తూ ఉన్నటువంటి మనకు ఈ నివాసం స్థిరమైనది కాదు, ఈ నివాసం వాస్తవమైనటువంటిది కాదు. ఎప్పటికైనా ఏనాటికైనా ఈ నివాసానికి స్వస్తి చెప్పి మన కోసం దేవుడు సిద్ధపరిచిన పరమునకు మనం వెళ్ళిపోవాలి. అందుకే భూమి మీద ఉన్నప్పుడు క్రీస్తు ఒక్క మాట చెప్పగలిగాడు, నేను వెళ్తూ ఉన్నాను. ఎందుకు తెలుసా? మీకు స్థలాలు సిద్ధం చేయటానికి. ఆ మీదటి నేను తిరిగి వస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచిన స్థలములో ఉంచగలుగుతాను. క్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా వాస్తవమైనటువంటి మాటలే. దేవుడు చెప్పినటువంటి మాటలు ఎక్కడ కానీ తప్పిపోయేటువంటి మాటలు కాదు. ఆయన మాటలన్నీ కూడా భవిష్యత్తులో జరగబోయేటువంటివి. అందుకే ఆయన బిడలమైనటువంటి మనం ఎప్పటికైనా ఏనాటికైనా ఆయన మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోకపు యొక్క గోళ్లకు మనం గువ్వ వలె ఎగసిపోవటానికి, మేఘానికి ఉన్న వేగములాగా ఆ గోళ్లకు వెళ్ళిపోవటానికి దేవుడు మనకు ఆ మంచి అవకాశాన్ని ఏర్పాటు చేయగలిగాడు. అయితే గ్రహించవలసిన విషయం, యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు ముఖ్యముగా ఆయన ఎదుర్కొనేటువంటి వ్యక్తులు ఎవరు? నీవు బ్రతికి ఉండినా, ఒకవేళ క్రీస్తు యొక్క రాక ఆలస్యమై ఈ తనువు చాలించిన ప్రభువు వచ్చేటువంటి సమయంలో ఆయన ఎదుర్కొనేటువంటి వ్యక్తులు ఎవరు అనేది ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గ్రహించాలి. వారు ఎవరు అంటే పరిశుద్ధ గ్రంథం ఒకే ఒక మాట చెబుతూ ఉంది. కీర్తన 85వ అధ్యాయం 11వ వచన భాగములో చూడగలిగినట్లయితే, భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి
నీతి పారజూచును చూడండి. కీర్తన 85వ అధ్యాయం 11వ వచన భాగములో చూస్తే భూమిలో నుండి సత్యము మొలుస్తుంది అంటున్నాడు. ఆకాశములో నీతి పారజూచును అంటున్నాడు. అనగా భూమిలో సత్యం మొలిచినప్పుడే ఆకాశములో నీతి పారచూడగలుగుతుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, భూమిలో సత్యము మొలవకపోతే ఆకాశములో నీతి ఏమాత్రం కాని పారచూడదు. అసలు భూమిలో ఎలా సత్యం మొలుస్తుంది? బాగా మనం అర్థం చేసుకోవాలి. దేవుడైన యెహోవా తన నోటి మాట ద్వారా 5 దినాలలో ఈ సృష్టిని దేవుడు చేయగలిగాడు. 6వ దినాన దేవుడు ఏం చేశాడు తెలుసా? మనుష్యుడు కలుగునుగాక అని దేవుడు అనలేదు. ఆయన 6వ దినాన భూమిని తడిపాడు, చెయ్యిని చాచాడు, మట్టిని తీశాడు. తన పోలికలో తన స్వహస్తాల చేత మనిషిని చక్కగా నిర్మించగలిగాడు. నిర్మించబడిన మానవునిలోనికి దేవుడు జీవవాయువుని ఊదాడు. మనుష్యుడు జీవించే వ్యక్తిగా కాగలిగాడు. బాగా మనం అర్థం చేసుకోవాలి. ఆదిమ మానవుడు మొట్టమొదటగా భూమిలో ఉన్న మట్టి నుండి దేవుని ద్వారా చేయబడిన వ్యక్తి. భూమి నుండి మనుష్యుడు తీయబడిన మట్టి ద్వారా చేయబడిన వాడు. అందుకే మనిషి ఎవరు అంటే భూ సంబంధమైన వ్యక్తి. చెప్పడంలో సందేహం లేదు. మనుష్యుడు ఎవరు అంటే భూ సంబంధమైన వ్యక్తి. భూ సంబంధమైనటువంటి వ్యక్తిలో నుండి ఏది మొలవాలి అంటే సత్యం అనేది మొలవాలి. ఎప్పుడైతే సత్యం అనేది మొలవగలుగుతుందో ఆకాశములో ఉన్నటువంటి నీతి ఆ వ్యక్తిని పారజూస్తుంది అని బైబిల్ చెబుతూ ఉన్నది. ఆకాశములో ఉన్న అసలుగా నీతి ఏది? రోమాలో చెప్పగలిగాడు. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ పాపము చేయగలిగారు అని. ఇంకెవరు నీతిమంతుడు? యేసుక్రీస్తు ఒక్కడే నీతిమంతుడు. యేసుక్రీస్తు ఒక్కడే నీతిమంతుడు. అందుకే పరిశుద్ధ గ్రంథం యేసుక్రీస్తుకు నీతి అని పేరు పెట్టగలిగారు. నీతి అని పేరు పెట్టగలిగారు. ఎక్కడున్నాడు ఆయన? ఆకాశములో ఉంటున్నాడు. ఏ పేరు కలిగిన వాడు? నీతి అనే పేరు కలిగిన వాడు. ఆకాశములో నీతి అని పేరు కలిగినటువంటి ఆ నీతి మంతుడనే క్రీస్తు పారదూచేవాడై ఉంటున్నాడు. ఎవరిని పారచూడగలుగుతాడు? నీవు భూమి నుండి చేయబడినటువంటి వ్యక్తిని కాబట్టే ప్రతి మనుషుడు కూడా భూ సంబంధమైన వ్యక్తి. భూ సంబంధమైన వ్యక్తిలో నుండి ఎప్పుడైతే సత్యం అనేది మొలవగలుగుతుందో అలాంటి వ్యక్తులను ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు అనగా నీతి మంతుడు పారచూడగలుగుతాడు అని బైబిల్ స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, నేనైనా మరి నీవైనా ఈ స్థలములో కూర్చున్నటువంటి ఏ వ్యక్తి అయినప్పటికీ సరే మనము భూ సంబంధమైన వ్యక్తులము. మళ్ళీ చెబుతా, ఎందుకు అనగా మనం భూమి నుండి తీయబడిన వారము కాబట్టి, భూమి నుండి తీయబడిన మనం దేవుని ద్వారా చేయబడిన వారం కాబట్టి మనము భూ సంబంధమైన వ్యక్తులం. నాలో కాని నీలో కాని లేక ఈ బాహ్య ప్రపంచములో చెదిరి ఉన్న ఏ వ్యక్తిలో కాని సత్యం అనేటువంటిది మొలవాలి అని దేవుడు ప్రత్యేక వ్యక్తిని కూడా ఆశిస్తూ ఉంటున్నాడు. అలా సత్యము మొలిచినటువంటి వారు ఎవరైతే ఈ భూమి మీద ఉండగలుగుతారో ఆకాశం ఉన్నటువంటి దేవుడు వారిని పారజూచి ఏం చేయగలుగుతాడు అంటే వారి దగ్గరికి రాగలుగుతాడు, వారిని ఆకర్షించుకుంటాడు, వారిని తనతో కూడా ఉంచుకుంటాడు. ఉంచుకోవడమే కాకుండా పరలోకానికి అని తీసుకుని వెళ్ళి తానున్న స్థలములో మనతో పాటు ఆయన కూడా ఉండేటువంటి ఆ గొప్ప సన్నిహిత సహవాసాన్ని భవిష్యత్తులో పరమ తండ్రి అయిన దేవుడు మనకివ్వటానికి సిద్ధంగా ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏది ఈ సత్యం? యేసు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే సత్యము అన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారే నీలో నాలో మొలిచే వ్యక్తిగా ఉండాలి. అలాంటి వ్యక్తులను మాత్రమే ఆయన ఆకర్షించేటువంటి దేవుడై ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన 3 విషయాలను మన ముందు పెట్టగలిగాడు. దేవుడు వచ్చేటప్పుడు
ఆయన ఆకర్షించేటువంటి వ్యక్తులు 3 విధాలుగా మనకు కనిపిస్తూ ఉంటున్నారు. ఎలా కనిపిస్తున్నారు అనగా, మీరు చూడండి, ఆయన వచ్చినప్పుడు పొలములో 2 ఉంటారు. ఒక్కడు ఎత్తబడుతాడు, ఒక్కడు విడిచిపెట్టబడగలుగుతాడు. పురుగులు విసరడం 2 స్త్రీలు ఉంటారు. ఒకరు ఎత్తబడుతారు, ఒకరు విడిచిపెట్టబడగలుగుతారు. 3వదిగా చూస్తే మంచము మీద 2 ఉంటారు. ఒక్కరు ఎత్తబడుతారు, ఒక్కరు విడిచిపెట్టబడగలుగుతారు. ఎందుకు పొలాన్ని చూపించాలి? ఎందుకు తిరుగులను చూపించాలి? ఎందుకు మంచాన్ని చూపించాలి? ఈ 3 దేవుడు ఎందుకు చూపించవలసి వచ్చాది? పొలములో 2 అన్నాడు, తిరుగుల దగ్గర 2 అన్నాడు, మంచము దగ్గర 2 అన్నాడు. అయితే ఆ స్థలములో ఎత్తబడేవారు ఒక్కరే అని, విడిచిపెట్టబడేవారు ఉంటున్నారు అని చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నది. వాక్యం ఏది నీవు విన్నప్పటికీ కూడా మూలవాక్యాన్ని మాత్రం మరిచిపోవద్దు. పీనుగ ఎక్కడైతే ఉంటుందో గద్దలు అక్కడ పోగగును అన్న మాట చివరి వరకు మరిచిపోవద్దు. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేటువంటి కాలములో మనము జీవిస్తూ ఉంటున్నాం. ఆయన రాకడ గడియల్లో ఉన్నటువంటి మనకు దేవుడిచ్చే హెచ్చరిక, పొలములో ఒక్కరు మాత్రమే ఎత్తబడగలుగుతారు, ఒక్కరు విడిచిపెట్టబడగలుగుతారు. ఎందుకు 2 ఎత్తబడరు? ఎందుకు ఒక్కరే ఎత్తబడుతున్నారు? ఒక వ్యక్తి ఎందుకు విడిచిపెట్టబడుచు ఉంటున్నాడు? అసలు ఆ పొలం అనేది ఏమిటి? మత్తయి సువార్త 24వ అధ్యాయం 40వ వచన భాగములో చూడగలిగినట్లయితే, ఆ కాలాన 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. చూడు, అసలుకి స్థలం పొలము అని వ్రాయబడి ఉంది. అసలుకి పొలం అన్నది ఏదీని చూడగలిగితే, అదే మత్తయి సువార్త 13వ అధ్యాయం 38లో చూస్తే, ఆ పొలం అన్నది ఏదీని చూడగలిగితే, పొలం లోకం, మంచి విత్తనాలు, రాజ్య సంబంధులు, గురుగులు, దుష్టుని సంబంధులు. పొలం లోకం. మత్తయి 24:40లో పొలం అంటున్నాడు. అది ఏమీని చూడగలిగితే 13:38లో లోకం అని అంటున్నాడు. పొలమును పొలముగా నీవు అర్థం చేసుకోవద్దు. పొలమును నీవు అర్థం చేసుకోవలసినది లోకం అని నీవు అర్థం చేసుకోవాలి. లోకంలో ఎత్తబడేవారు కొందరైతే విడిచిపెట్టబడే వ్యక్తులు కొందరుగా ఉంటారు అని. అయితే ఎత్తబడే వ్యక్తులు ఎవరని, విడిచిపెట్టబడే వ్యక్తులు ఎవరు అని ఆ వాక్య భాగములో చూడగలిగితే బాగా మనం అర్థం చేసుకోవాలి. మంచి విత్తనం, రాజ్య సంబంధులు, గురుగులు వచ్చి దుష్టుని సంబంధులు అని 2 విషయాలు ఆ స్థలములో మనకు కనిపిస్తూ ఉన్నది. రాజ్య సంబంధులు అనగా దేవుని యొక్క కుమారులు అని అర్థం. దుష్టుని సంబంధులు అనగా అపవాది యొక్క బిడ్డలు అని దాని అర్థం. అయితే వాక్య భాగములో మనం చూచినప్పుడు రాజ్య సంబంధులు ఎవరు అనగా దేవుని యొక్క కుమారులు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే, వారు మంచి విత్తనము ద్వారా ఏమైన వారు అంటే రాజ్య సంబంధులైన వారు. మంచి విత్తనము ద్వారా వారు ఏమైన వారు అంటే దేవుని యొక్క కుమారులుగా అనబడినటువంటి వ్యక్తులు అని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఈ మంచి విత్తనము అన్నటువంటిది దేనికి మనం పోల్చుకోవచ్చు అనగా, నీవు వినిచి ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యానికి మనము పోల్చుకోవచ్చు. వాక్యం దేవుడై ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉంటున్నాడు.
దేవుణ్ణి కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఈ లోకములో వాక్యానికిని వాక్యమై ఉన్న దేవునికిని ఎప్పుడు కూడా ఆ వ్యక్తి ఒక సన్నిహితాన్ని కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవుడైనటువంటి మన ప్రభు ఈ సమయములో వాక్య రీత్యా మన మధ్యన ప్రత్యక్షమయ్యేటప్పుడు ఆ వాక్యానికి ప్రతి వ్యక్తి న్యాయాన్ని చేకూర్చి, వాక్యానికి న్యాయాన్ని చేకూర్చడమే కాక మన జీవితములో దానికి అనుగుణ్యముగా జీవించడం అనేది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితములో ఎప్పుడైతే ఉండడం జరుగుతుందో అలాంటి వ్యక్తులను దేవుడు రాజ్య సంబంధులు అని చెప్పుచూ ఉంటున్నాడు. అలాంటి వ్యక్తులు దేవుని యొక్క కుమారులు అని చెప్పుచూ ఉంటున్నాడు. అందుకే పొలం అనగా లోకం, లోకములో జీవించేటువంటి వ్యక్తి మంచి విత్తనము అన్నటువంటి దేవుని యొక్క వాక్యపు యొక్క చిత్తములో ఎప్పుడైతే జీవించగలుగుతాడో వాడు రాజ్య సంబంధి కాగలుగుతాడు, అనగా దేవుని కుమారుడుగా కాగలుగుతాడు. అలాంటి వాడు యేసు క్రీస్తు యొక్క రాకవడకు బ్రతికే ఉండగలిగినట్లయితే తప్పనిసరిగా క్రీస్తుని ఎదుర్కోవటానికి అవకాశం కలుగుతుందని క్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఉపమానాల్లో స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఈరోజు నేటి క్రైస్తవ సమాజం దేవునికి కాని వాక్యానికి కాని దూరముగా ఉంటున్నారు. తెనాలి పట్టణములో క్రైస్తవ సంఘాలు ఎన్ని, క్రైస్తవ కుటుంబాలు ఎన్ని, క్రైస్తవ వ్యక్తులు ఎంత సంఖ్యతో ఉంటున్నారు లెక్క పెట్టగలిగితే ఇక్కడ ఉన్నటువంటి మీరే అని చెప్పడానికి లేదు. మీకంటే ఎన్నో రెట్లు కలిగిన వారు ఈ పట్టణములో ఉన్నారు. అయితే వారు రాలేదు. ఎందుకు రాలేదు అంటే వాక్యం అంటే ప్రేమలే, వాక్యమై ఉన్న దేవుడు అంటే ప్రేమలే. నేను ఎన్నోసార్లు చెబుతూ ఉంటా, వాక్య విషయములో ఆసక్తి కలిగిన బిడ్డలు మాత్రమే ఈ సభలకు వస్తారు, వాక్య విషయములో ఆసక్తి లేనటువంటి వారు రారు అని ఎన్నోసార్లు నేను చెబుతూ ఉంటాను. మీ విషయంలో నేను గర్విస్తున్నా. మీరందరూ కూడా వాక్య విషయములో ఆసక్తి కలిగిన బిడ్డలు. కష్టమైన, శ్రమైన, బాధైన రావటానికి ఎంత ప్రయాస తీసుకున్నా వాక్య విషయములో మీకున్నటువంటి ఆ యొక్క ఆసక్తి ఏం చేస్తుందంటే మీ ప్రయాసను సహితము లెక్క చేయకుండా తీసుకుని వచ్చేస్తుంది. అందుకే ఈ రోజున వాక్య విషయంలో ఆసక్తి కలిగిన బిడలైన మీరే రాగలిగారు. కాబట్టి మీరు దేవుని యొక్క రాజ్య సంబంధులు, మీరు దేవుని యొక్క కుమారులు. పొలమన్న లోకములో ఇలాంటి అనుభవాన్ని జీవిస్తున్న కాలములోనే యేసు రాగలిగితే మొట్టమొదటగా ప్రభుని ఎదుర్కొనేటువంటి వ్యక్తులు మీరై ఉంటున్నారు. ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి భిన్నమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతారు దుష్టుని సంబంధులు వారు. అలాంటి వారు పొలమన్న లోకములో ఉన్నప్పుడు ప్రభువు రాకడలో ప్రభుని వారు ఎదుర్కోలేరు. బైబిల్ అంత స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ఈ రాత్రికాల సమయం యవనస్తుడవైన, యవన సహోదరివైన, తల్లివైన, నీవు తండ్రివైన ఈ సమయములో ఏ దేవుని యొక్క వాక్యము ద్వారా హెచ్చరిక నువ్వు పొందుచుంటున్నావో ఇప్పుడు నువ్వు మనస్సు పెట్టి గ్రహించవలసిన విషయం, పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగానికి అర్థమయ్యే రీతిగా అందించేటువంటి ఈ వాక్యం ఒక మంచి విత్తనం. ఈ మంచి విత్తనం అనేటువంటి దీనిని బట్టి నీవు జీవించిన నాడు రాజ్య సంబంధివి, రాజ్య సంబంధివైన నీవు దేవుని యొక్క కుమారుడు కుమార్తెవు. పొలమన్న ఈ లోకములో ఈ అనుభవాన్ని కలిగిన నీవు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి మొట్టమొదటగా ఆ ఆధిక్యత నీకే ఉండగలుగుతుంది. ఎవరైతే వాక్యమునకు సమీపించక, ఎవరైతే దాని చిత్తములో జీవించుకుండగలుగుతారో వారందరూ కూడా ప్రభు యొక్క రాకడ గడియల్లో ఇక్కడే ఉండడం అనేది జరగగలుగుతుంది. పొలమన్నటువంటి లోకములో జరిగేటువంటి సంఘటన అది. రెండవదిగా మనం చూడగలిగినట్లయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం 40లోనే కింద వచనాన్ని చదువుకోగలిగితే
ఇద్దరు స్త్రీలు తిరుగలి విసరుచు ముందురు. ఒకటి తీసుకుని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. చూడండి, రెండవది తిరుగలు చూపిస్తూ ఉన్నాడు. కింద ఒక దిమ్మె లాంటి రాయి, దానిపైన అదే రాయి. ఈ రెండు కూడా ఒక తిరుగులు విసిరివిగా కనిపిస్తూ ఉంటున్నాయి. అయితే వాటి యొక్క చివర ఒక పిడి, ఎదురెదురుగా స్త్రీలు పిడిని పట్టుకొని పై రాయిని వారు తిప్పుచూ ఉండగలుగుతారు. మధ్యన వేసే ధాన్యం తిప్పుడ ద్వారా రాళ్ల మధ్యలోనికి ప్రవేశించి అది నలిచేయబడి పిండిగా బయటపడగలుగుతుంది. అయితే ఇద్దరు స్త్రీలు తిరుగుల దగ్గర విసిరేటప్పుడు ఒక్కరు మాత్రమే ఎత్తబడి ఒకరు ఎందుకు విడిచిపెట్టబడుతున్నారు? అసలు ఈ తిరుగులు అన్నది ఏమిటి? తిరుగులు నీవు బాగా గమనించు. కిందున్నటువంటి రాయిని చూడు, పైనున్న రాయిని చూడు. కిందున్న రాయి పై రాయి వలె ఎక్కడ కానీ తిరుగదు, కదలదు. ఇద్దరు స్త్రీలు పైన ఉన్నటువంటి రాయి యొక్క చివరిన ఉన్నటువంటి పిడిని పట్టుకుని వారి ఇద్దరు కూడా దాన్ని తిప్పుచూ ఉన్నప్పుడు అది మాత్రమే తిరుగుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. కిందున్నటువంటి రాయి కదలదు. ఒకటి కదిలే రాయి, ఒకటి కదలని రాయి. ఆ పరిస్థితులలో ఒక స్త్రీ ఎత్తబడుతున్నది, ఒక స్త్రీ విడిచిపెట్టబడుతున్నది. అనగా దాని అర్థం ఏమిటి అంటే, కదిలే రాయి ఏదైతే ఉంటున్నదో, ఆ కదిలే రాయి ఏదైతే ఉంటున్నదో దానికి సంబంధించినటువంటిదే ప్రభు యొక్క రాకడలో విడిచిపెట్టబడేటువంటిది. కదలకుండా కింద స్థిరముగా ఉండగలుగుతుందే, ఆ యొక్క స్థిరమైనటువంటి స్థితిని కలిగినటువంటి స్త్రీ మాత్రం ఎత్తబడగలుగుతుంది. కిందున్న స్థిరమైన రాయి ఎత్తబడే వారికి సూచన, కదులుతూ ఉన్న రాయి విడిచిపెట్టబడే వ్యక్తులకు సూచన. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు స్త్రీని ఆ స్థలములో చూపించగలిగా? గతంలో మీకు చెప్పాను, పౌలు స్త్రీని సంఘానికి పోల్చగలిగా. లోకములో ఎన్నో సంఘాలు ఉన్నాయి. సంఘాలు ఎన్నో దేవునిలో కదిలిపోతూ, ఎంతో మంది దేవుని నుండి పొందుకున్న ఆత్మీయతలో కదిలిపోతూ ఒక స్థిరమైన జీవితాన్ని జీవించేంత పరిస్థితి సంఘాలకు కానీ, కుటుంబాలకు కానీ, వ్యక్తులకు కానీ ఈ రోజున లేదు. దేవుడు మనిషిని కోరుకునేది ఏమిటి అంటే, ఒక స్థిరమైన జీవితాన్ని దేవుడు కోరుకునేవాడై ఉంటున్నాడు. కదిలిపోయే జీవితం ఎప్పుడు కానీ ప్రభు యొక్క బిడలగా మనకుండనే ఉండకూడదు. క్రీస్తుని నమ్ముకున్న నీవు, ఆయన నుండి ఆత్మీయతను సంపాదించుకున్న నీవు, నీ మరణాంతం వరకు కూడా ఆయనలో స్థిరముగా నిలకడగా ఉండవలసినదే కానీ లోక కార్యాల చేత ఆకర్షించబడిపోయి నీ స్థిరమైన జీవితాన్ని పోగొట్టుకొని కదిలిపోయేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా నీ జీవితము గుండా జరగకూడదని దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంది. అందుకే భక్తుడైన దానియేలుతో కూడా దేవుడు ఒక చక్కని మాట చెప్పగలిగాడు. దానియేలు 12వ అధ్యాయం 13వ వచన భాగములో చూస్తే, దానియేలు నీవు అంచెమ వరకు కూడా నిలకడగా నీ ఉండినట్లయితే విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులు నీవు నిలిచెదవు అని వాక్యములో చూస్తూ ఉంటున్నాం. అనగా దానియేలు యొక్క జీవితములో నుండి దేవుడు కోరుకునేది ఏమిటి అంటే, ఒక నిలకడైన జీవితం, ఒక స్థిరమైన జీవితాన్ని దేవుడు దానియేలులో నుండి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దానియేలు ఎటువంటి వాడని చూడగలిగితే, దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, దానియేలు దేవుని చేత ప్రియత్వమును సంపాదించినటువంటి వ్యక్తి, దానియేలు మంచి ప్రార్థనాపరుడు, దానియేలు అన్య దేశములో తన దేవుణ్ణి మహిమపరిచినటువంటి వ్యక్తి, దానియేలు భవిష్యత్తులో జరగబోయేవన్నీ కూడా దర్శన రూపకంగా చూచినటువంటి వ్యక్తి. దానియేలు యొక్క జీవితంలో చూడగలిగితే దేవుడు మెచ్చుకుని ఒప్పుకునేవి ఎన్నో ఉంటున్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా దానియేలుకు
దేవుడిచ్చే చివరి హెచ్చరిక ఏమిటి అంటే, దానియేలు, నేను నీలో మెచ్చుకునే ఆత్మీయత ఎంతైనా ఉండనివయ్యా, అయితే ఒక్క హెచ్చరిక నీకు ఇస్తున్నాను చివరి గడియల్లో. ఏమిటి అంటే, నీవు మరణాన్ని రుచి చూచేంత వరకు కూడా నా యందు లేకపోతే నా నుండి పొందుకున్న ఆత్మ సంబంధమైన సద్గుణములలో నీవు నిలకడగా నీవు స్థిరముగా ఉండినట్లయితే, నా పిలుపు నీకు వచ్చినప్పుడు నీకు ఏర్పాటు చేసిన పరలోక రాజ్యములో నీ ఆత్మ నిత్య విశ్రాంతిలో కూడా ఉండగలుగుతుందని మా రోజున దేవుడు కూడా దానియేలుతో ఖచ్చితంగా ఆ విధంగా మాట్లాడగలిగాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుడు ప్రతి వ్యక్తి నుండి కోరుకునేది ఒక నిలకడైన జీవితం, ఒక స్థిరమైనటువంటి జీవితాన్ని దేవుడు కోరుకునేవాడై ఉంటున్నాడు. దేవుని బిడ్డమైన నీవు దేవుని నుండి పొందుకున్న నీ ఆత్మీయతలో, నీ భక్తి కలిగిన జీవితములో మరణాన్ని చూచేంత వరకు కూడా నిలకడగా నీ ఉండాలి, స్థిరముగా ఉండాలి. కిందున్నటువంటి తిరుగరి రాయి ఏ విధముగా కదలక స్థిరముగా ఉంటుందో ఆ విధమైన స్థిరమైన జీవితం నీకు ఉండాలి. పైన రాయి కదిలిపోయే రీతిగా దేవునిలో కదిలితివో, ఆత్మీయతలో కదిలితివో, నువ్వు పడిపోతివో, క్రీస్తు వచ్చే కాలములో ఇక్కడే ఉండగలుగుతావు, కానీ ఎత్తబడలేవు. బైబిల్ చెబుతూ ఉంది. ఈరోజు నువ్వు ఆలోచించు, అటువంటి జీవితం మనకు ఉండకూడదు. నా ప్రియమైనటువంటి వాళ్ళ, ఒక్క విషయం చెబుతా. ఒక్క విషయం, అనేక సంవత్సరాల క్రితం ఈ మాట మీకు చెప్పాను. అది తెలుసా? పరమగీతం 4వ అధ్యాయం 2వ వచన భాగములో చూడగలిగితే బైబిల్ ఈ విధంగా చెబుతూ ఉంది. పరమగీతం 4:2లో చూస్తే, నీ పలువరుస కత్తెర వేయబడినవియు అని మనకు రాయబడి ఉన్నది. పరమగీతం 4:2లో చూస్తే, నీ పలువరుస కత్తెర వేయబడినవియు అని మనకు రాయబడి ఉన్నది. ఇందులో పలువరుస మానవుని యొక్క నోటిలో అమర్చబడినటువంటి పలువరుసను గురించి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించగలిగాడు. ఎందుకు పలువరుసను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించగలిగాడు? కింద ఒక వరుస ఉంది, పై భాగాన మరో వరుస ఉంటున్నది. అయితే కిందున్న వరుసకు ఒక గుణం ఉంది, పైనున్న వరుసకు మరో గుణం ఉంటున్నది. కిందున్న వరుసకున్న గుణం పైనున్న వరుసకు లేదు, పైనున్న వరుసకున్న గుణం క్రిందున్న వరుసకు లేదు. ఇవి రెండు ఒకే స్థలంలో ఉండిన వీటి గుణాలు మాత్రం వెవ్వేరుగా మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. అది ఏంటి తెలుసా? నీవు మాట్లాడేటప్పుడు కానీ, నీవు పాడేటప్పుడు కానీ, నీ నోటికి ఆహారాన్ని తీసుకునేటప్పుడు కానీ కిందున్న వరుస మాత్రమే కదులుతూ ఉంటుంది. పైనున్న వరుస ఎప్పుడు కానీ అది కదలనే కదలదు. దేవుడు పైనున్న వరుసను ఎక్కడైతే అమర్చి స్థిరపడి చేశాడో అంతే అంతే. ఎంత గట్టిగా నీ నోరు తెరిచినా కిందున్న వరుస దాని స్థానాన్ని తప్పుతుంది, మళ్ళీ యథాస్థానానికి వస్తుంది. ఇది కదిలిపోయే వరుస. పైనున్న వరుస ఎప్పుడు కానీ అది కదలనే కదలదు. బాగా అర్థం చేసుకోవాలి. ఈ రోజున దేవుని బిడ్డవైన నీవు కిందున్న పలువరుస వలె నీ భక్తి కలిగిన జీవితములో ఎక్కడ కానీ కదిలిపోకూడదు. పైనున్న పలువరుస వలె నీ భక్తి కలిగిన జీవితములో స్థిరముగా నిలకడగా నీ ఉండాలి. అదే దేవుడి నిన్ను కోరుకునేటువంటిది. దేవుడు తిరుగులు చూపించాడు అంటే కిందున్నది స్థిరమైనది, పైనున్నది కదిలిపోయేది. కదిలిపోయేది ప్రభువు రాకడలో ఆగిపోతుంది. కదలకుండా స్థిరముగా ఉన్నది ప్రభువు రాకడలో ఎత్తబడిపోగలుగుతుంది. ఈ రోజున నీవు గ్రహించవలసినది, మనము బ్రతికి ఉన్న కాలములోనే ఒకవేళ యేసు వస్తే ఆయనలో స్థిరముగా ఉన్నటువంటి బిడ్డలైనటువంటి వారు మాత్రమే ఎత్తబడతారు. కథమా వ్యక్తులు ఈ భూమి మీదనే ఆగిపోతారు. అందుకే తిరుగులని చూపించగలిగాడు. సరి పరిశుద్ధ గ్రంథాల్లో మనం మూడవదిగా చూడగలిగితే మంచము అంటున్నాడు. ఇది లూకాసు వార్త 17వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకోగలిగినట్లయితే, ఆ రాత్రి చూడండి, ఆ రాత్రి ఇద్దరు ఒక మంచము మీద ఉందురు, వారిలో ఒకడు కొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. చూడండి, ఆ రాత్రి అన్నాడు.
పగలు అని చెప్పలేదు ఈ స్థలములో. ఆ రాత్రి ఒక మంచము మీద ఇద్దరు వ్యక్తులు ఉంటున్నారు. అయితే ఒకడు ఎత్తబడుతున్నాడు, ఒకడు విడిచిపెట్టబడుచు ఉంటున్నాడు. ఎందుకు ఆ స్థలములో రాత్రి అనే మాట చూపించాలి? మొదటేమో పొలం, లోకం, తిరుగలి, మూడవది మంచం. అయితే ఈ మంచము ఆ రాత్రి అనే మాట మనకు రాయబడి ఉన్నది. అంటే రాత్రికాల సమయములో మంచము మీద పరుండుకున్నటువంటి వారు ఆయన వచ్చినప్పుడు ఒకడు ఎత్తబడి ఒకడు విడిచిపెట్టబడగలుగుతాడు అనే అర్థాన్ని అది సూచిస్తూ ఉన్నది. అంటే దీన్ని బట్టి చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చే కాలము ఏది అంటే రాత్రి కాలములో యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తాడు. ఆయన పగటి కాలములో వచ్చేటువంటి వాడు కాదు. యేసుక్రీస్తు రాత్రి కాలములో వస్తాడు. వచ్చి మంచము మీద పరుండుకున్నటువంటి ఇద్దరిలో ఒకడు మంచముని విడిచి వెళ్ళిపోతాడు, ఒకడు మంచము మీదనే ఉండగలుగుతాడు. ప్రభువు యొక్క రాకడ రాత్రి కాలములో ఉంటుంది అన్నమాట మరిచిపోవద్దు, పగటి కాలం కాదు. యేసు ప్రభు అదే మాట మాట్లాడగలిగాడు. అదే మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచన భాగములో చూచినట్లయితే, ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకేటప్పుడు వచ్చును, అర్ధరాత్రి కాలములో వచ్చును, కోడి కూసేటప్పుడు వచ్చును, తెల్లవారుజామున వచ్చును, ఎప్పుడు వచ్చును మీకు తెలియదు. చూడండి, యేసు ప్రభు వచ్చే కాలాలు 4గా కనిపిస్తున్నాయి. 1 ప్రొద్దుగుంకే కాలం, 2 అర్ధరాత్రి కాలం, 3 కోడి కూసే కాలం, 4 తెల్లవారుజాము. ఈ 4 కాలాలు చూస్తే ఇవి రాత్రి కాలాలే కానీ పగటి కాలం మాత్రం కాదు. ప్రొద్దుగుంకేది రాత్రి కాలం, అర్ధరాత్రి రాత్రి, కోడి కుయ్యడం రాత్రి, తెల్లవారుజాము కూడా రాత్రే. ఈ 4 కాలాలు కూడా రాత్రి కాలాలుగా కనిపిస్తూ ఉంటున్నాయి. అనగా దేవుడు రావడం అనేటువంటిది రాత్రి కాలము అనేటువంటి మాట మనం మరిచిపోకూడదు. ఎలా? ఉదయకాలమందు సూర్యుడు ఉదయించగలుగుతాడు. ఉదయించిన సూర్యుడు సాయంకాలాన ఏమవుతాడు అంటే అస్తమించగలుగుతాడు. సూర్యుడు ఉదయించినది మొదలుకొని సాయంకాలం వరకు కూడా పట్ట పగటి కాలమే అది. సూర్యుడు అస్తమించిన వెంటనే రాత్రి ప్రారంభమవుతుంది. సూర్యుడు ఉన్నంత వరకు వెలుగు ఉంటుంది, సూర్యుడు హస్తమిస్తే చీకటి ఆవరిస్తుంది. యేసుక్రీస్తు ఎవరు? ఆయన నీతి సూర్యుడు. ఈయన ప్రపంచ నట్టి నడిబొడ్డున నీతి సూర్యుడుగా క్రీస్తు ఉదయించాడు. ఉదయించిన యేసుక్రీస్తు ఒక్క మాట అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నీ లోకానికి వెలుగై ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినది మొదలుకొని ఆయన శిలువ మరణమును పొందేంత వరకు కూడా ఈ లోకం వెలుగుతో ఉండగలిగాది. ఉదయం నుండి సాయంకాలం వరకు సూర్యుడు ఉన్నంత కాలము అది పట్ట పగటి కాలం. అస్తమించిన వెంటనే రాత్రి కాలం. క్రీస్తు జన్మించినది మొదలుకొని మరణించేంత వరకు కూడా ఇది పట్ట పగటి కాలం, ఇది వెలుగు కాలం. ఎప్పుడైతే క్రీస్తు శిలువ మీద తన మరణము ద్వారా ఆయన ఎప్పుడైతే హస్తమించగలిగాడో అప్పటి నుండి రాత్రి కాలము ప్రారంభమయ్యాది. ప్రకృతికి సంబంధించిన రాత్రి కాదు, ప్రకృతికి సంబంధించిన పగలు కాదు. యేసుక్రీస్తు నీతి సూర్యుడు భూమి మీద ఉన్నంత వరకు కూడా అది పగటి కాలమే. మరణముతో క్రీస్తు ప్రభుల వారు హస్తమించిన వెంటనే అప్పటి నుండి ఇప్పటిదాకా ఇది రాత్రి కాలం అని బైబిల్ చెబుతూ ఉంది. ఈ రాత్రి కాలములోనే యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తాడు. అందుకే పరిశుద్ధుడైన పౌలు కూడా ఒక్క మాట అన్నాడు. రోమా 13వ అధ్యాయం 12వ వచన భాగములో చూస్తే, పగలు రాత్రి
చాలా కాలం గడిచి పగలు సమీపముగా ఉన్నది. చూడండి, పౌలు మాట్లాడేటువంటి మాటలో రాత్రి చాలా కాలము గడిచిపోయాది, పగలు సమీపముగా ఉన్నది. చూడండి, రాత్రి చాలా కాలం గడిచిపోయాది అంటే దాని అర్థం రాత్రి ఎప్పుడు ప్రారంభమయ్యాది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణం పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది రాత్రి. ఇది చాలా కాలం గడిచిపోయా. ఇప్పుడు ఏది సమీపిస్తున్నది అంటే పగలు సమీపిస్తూ ఉన్నది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి తన రెండవ రాకడ గడియలో నీతి సూర్యుడుగా మళ్ళీ వస్తున్నాడు కాబట్టి పగలు సమీపిస్తున్నది అని దాని యొక్క అర్థం. పౌలు ఆ విధంగానే మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చేటువంటి కాలం ఆసన్నమయ్యా. అందుకే వాక్యాన్ని బట్టి చూడగలిగితే ఆ రాత్రి మంచము మీద ఇద్దరు. ఇది రాత్రి కాలం. యేసుక్రీస్తు రాత్రి కాలంలోనే రాగలుగుతాడు. ఆయన వచ్చినటువంటి కాలములో మంచము మీద ఇద్దరు, ఒక్కడే ఎత్తబడతాడు, ఒక్కడే విడిచిపెట్టబడగలుగుతాడు. అసలుకు ఏది ఈ మంచం? దేవుడు ఎందుకు మంచాన్ని చూపించాలి? ఆయన మంచాన్ని ఎందుకు చూపించగలిగాడు తెలుసా? పరిశుద్ధ గ్రంథములో 2 మంచాలు కనిపిస్తున్నాయి. ఆ 2 మంచాలు మీరు చూడండి. కీర్తన 63వ అధ్యాయం 4వ వచన భాగములో చూస్తే అక్కడ ఒక మంచం కనిపిస్తూ ఉంది. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానం చేసినప్పుడు తృప్తి పొందుచున్నది. చూడండి, కీర్తన 63:4లో చూచినప్పుడు నా మంచము దగ్గర నేను నిన్ను జ్ఞాపకము చేసుకుంటిని, రాత్రి జాములయందు నేను ధ్యానం చేయగలిగితిని. భక్తుడైనటువంటి దావీదు తన విరామ సమయములో తన మంచం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాత్రికాల సమయములో ఆ జాములలో తాను విరామాన్ని తీసుకోలేదు. 6 నుండి 9కి ఒక జాము, 9 నుండి 12కు 2వ జాము, 12 నుండి 3కు 3వ జాము, 3 నుండి 6కు 4వ జాము. ఈ రాత్రి జాముల యందు నా దేవుణ్ణి జ్ఞాపకము తెచ్చుకొని నేను మెలకువ కలిగిన వాడనై నిద్రపోకుండా నా దేవుణ్ణి నేను ధ్యానం చేస్తిని అని దావీదు చాలా స్పష్టంగా మాట తెలియపరుస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మంచము దగ్గర ఉన్నటువంటి దావీదు దేవుణ్ణి జ్ఞాపకము తెచ్చుకుని దేవుణ్ణి ధ్యానం చేసేటువంటి ఒక మంచి మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడు. మంచము దగ్గర దేవునినే జ్ఞాపకము తెచ్చుకున్నాడు, కానీ మంచము దగ్గర పాపమును లేదు. మంచము దగ్గర చెడు ఆలోచన అన్నది లేదు. మంచము దగ్గర దేవునికి ఆయాసాన్ని కలిగించేటువంటి, దుఃఖాన్ని కలిగించేటువంటి, అసభ్యమైనటువంటి కార్యముల విషయములో ఆలోచన కలిగి ఉన్నట్టుగా ఆ స్థలములో కనిపించలేదు. మంచము దగ్గర నా దేవునినే నేను జ్ఞాపకము తెచ్చుకుంటేని, మేలుకొంటిని, 4 జాములు నా దేవుణ్ణి ధ్యానం చేస్తేని. ఆ సందర్భములో కూడా మంచము దగ్గర ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డగా కనబడి ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా జీవిస్తూ ఆయన మహిమపరిచే విధానం ఆ మంచము దగ్గర దావీదులో మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైన వాళ్ళ 2వ మంచం ఏది తెలుసా? అదే ఆదికాండం 49వ అధ్యాయం 4వ వచన భాగములో చూస్తే అక్కడ ఇంకొక మంచం కనిపిస్తూ ఉన్నది. 49:4వ వచనాన్ని చదువుకుందాం. నీళ్ళవలే చంచలుడవై పొందవు, నీ తండ్రి యొక్క మంచము మీదికి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచము మీదికి ఎక్కెను. చూడండి, ఇక్కడ ఇంకో మంచం కనిపిస్తూ ఉన్నది. ఆ మంచం ఎవరిదో కాదు, ఆ మంచం యాకోబుది. ఆ మంచం యాకోబు యొక్క మంచాన్ని యాకోబు యొక్క కుమారుడైనటువంటి రూబేను దాన్ని ఏం చేశాడు అంటే అపవిత్రము చేసెను అని వ్రాయబడి ఉంటున్నది. నీవు నేను అర్థం చేసుకోవాలి.
ఎలా అపవిత్రం చేశాడు? మంచాన్ని సమీపించిన రూబేను మంచాన్ని ఎక్కి తనకున్నటువంటి చెడ్డ అభిప్రాయాన్ని కార్యరూపములో ఆ మంచము దగ్గర చేసి అక్కడ ఒక అపవిత్రమైన కార్యాన్ని ఆ స్థలములో చూపిస్తూ ఉంటున్నాడు. నీవు అర్థం చేసుకోవలసిన విషయం, యాకోబు యొక్క మంచము మధ్యన యాకోబు యొక్క కుమారుడైనటువంటి రూబేను ఎలా ఆ మంచాన్ని అపవిత్రం చేయగలిగాడని చూడగలిగినట్లయితే, యాకోబు తాను ఉంచుకున్నటువంటి ఉపపత్ని అయినటువంటి బిల్హా యాకోబు యొక్క భార్యగానే కనిపిస్తూ ఉంది. బిల్హా రూబేనుకు ఏమవుతుంది అంటే తల్లి అవుతుంది. బిల్హాకు రూబేను ఏమవుతాడు అంటే కుమారుడు అవుతాడు. అయితే ఒకరోజు యాకోబు ఇంట లేనప్పుడు అతని మంచము మీద యాకోబు ఉంచుకున్న ఉపపత్ని అయిన బిల్హా మంచము మీద పరుండుకున్నది. రూబేను చూచి ఇది నా తల్లి, దీనికి నేను కుమారుడను, ఇది నా తండ్రి ఉంచుకున్న ఉపపత్ని, ఇది ఈ విచక్షణ జ్ఞానం అనేది లేకుండా రూబేను మంచము మీద ఉన్నటువంటి తనకు తల్లి అయినటువంటి దానిని చూచి ఆమె విషయంలో చెడు ఆలోచన కలిగి తన అంతర్భాగములో కలిగినటువంటి శారీర సంబంధమైన భావోద్రేకాలను అదుపులో పెట్టుకోలేక నిగ్రహించుకోలేక వాటికి స్వేచ్ఛనిచ్చి తెగించి సాహసించి మంచము ఎక్కి తల్లితో పాపం చేయగలుగుతాడు. తల్లితో రూబేను ఎప్పుడైతే పాపం చేయగలుగుతాడో యాకోబు మంచం అపవిత్రమైపోయాది. 2 మంచములు కనిపిస్తూ ఉన్నాయి. ఆ రాత్రి మంచము మీద ఒక్కడు మాత్రమే ఎత్తబడి ఒక్కడు ఆగిపోవడం జరుగుతుంది. మంచాన్ని ఎందుకు చూపించగలిగాడు అంటే, దావీదు మంచము దగ్గర దైవధ్యానములో ఉన్నాడు, మరో వ్యక్తి మంచము దగ్గర శరీర సంబంధమైన కార్యములు ఉంటూ ఉన్నాడు. మనుష్యుడు పాపం చేయటానికి ఏర్పరచబడినటువంటి స్థానం అది. భూమి మీద జతపరచబడిన స్త్రీ పురుషులు, భార్య తన ధర్మమేమిటో భర్త పట్ల జరిగించాలి, భర్త ధర్మమేమిటో భార్య పట్ల జరిగించాలి. అది దేవుడు విధించినటువంటి నిర్ణయం. అది ఎప్పుడైతే ఆ ధర్మాన్ని మరచిపోయి స్త్రీ అయినా పురుషుడైనా కానీ పర స్త్రీ విషయములో కానీ పరపురుషుని విషయములో కానీ చెడు ఆలోచన కలిగి మంచాన్ని ఆధారం చేసుకొని ఆ ఆలోచనలోనే కార్యరూపము దాల్చగలిగినట్లయితే యేసుక్రీస్తు యొక్క రాకడ గడియల్లో అలాంటి అపవిత్రమైన జనాంగము రాకడలో ఆగిపోతుంది. అలాంటి ఆలోచనలు కార్యరూపములో కనిపించకుండా ఆ మంచము దగ్గర ఎవరైతే మెలుకొని దేవుని గురించిన జ్ఞాపకము కలిగి దైవ ధ్యానాన్ని చేయగలుగుతారో అలాంటి వారు మాత్రమే ప్రభు యొక్క రాకడలో ప్రభువుని ఎదుర్కోగలుగుతారని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. అందుకే పొలం, లోకం, తిరుగలి స్థిరమైనది, స్థిరము కానిది. మంచం నీవు నేను గమనించాలి. మంచము మీద దావీదు వలె దేవుణ్ణి జ్ఞాపకము తెచ్చుకుని ధ్యానం, అంతే తప్ప పడక దగ్గర ఉండే చెడ్డ ఆలోచనలు కార్యరూపములో జరిగించటానికి అలాంటి అనుభవం కలిగిన వారు ఆగడం అనేది వాస్తవమని బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఇంతవరకు నువ్వు వినగలిగావు. దేవుని యొక్క రాకడ గడియల్లో ఆగిపోయేవారు ఎవరో దేవుడు చెప్పాడు, ఎత్తబడేవారు ఎవరో దేవుడు తెలియపరచగలిగాడు. అయితే ఈ సమయంలో మనం గ్రహించవలసిన విషయం, నీవే ప్రభు రాక వరకు కనను బ్రతికి ఉండగలిగితే ఈ పొలం అనే ఈ లోకములో మంచి విత్తనం అన్నటువంటి వాక్యము ద్వారా నీవు జీవించి ఒక రాజ్య సంబంధివై దేవుని కుమారుడు కుమార్తెవైతే తప్పనిసరిగా నీవు వెళ్ళిపోతావు. అంతేకాదు, తిరుగుల వలె క్రిందున్న దాని వలె స్థిరముగా దేవుణ్ణిలో ఉంటే తప్పనిసరిగా రాకడలో వెళ్ళిపోతావు. మంచము దగ్గర, పడక దగ్గర చెడు ఆలోచన అన్నది రాక, చెడు ఆలోచన అటువంటిది రాకుండా
నీ జీవితంలో ఒక పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉంటే నువ్వు వెళ్ళిపోతావు. అయితే మంచము దగ్గర చెడ్డ ఆలోచన కలిగి దేవునిలో తిరుగుల వలె కదిలిపోయి చివరికి నీవు వాక్యానికి భిన్నమైన దుర్బోధ చేత నీవు జీవించి దుష్ట సంబంధమైనటువంటి సాతాను బిడ్డగా బ్రతకగలిగి ఆగిపోయే వ్యక్తుల యొక్క పరిస్థితిని బట్టి, ఎత్తబడే వ్యక్తుల యొక్క పరిస్థితిని బట్టి ఒక కార్యం అనేది జరుగుతుంది బైబిల్లో. అది ఏమిటి అంటే యెషయా 26వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకోగలిగినట్లయితే అక్కడ ఈ వాక్యం చెబుతుంది, నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపోయేంత వరకు కొంచెము సేపు దాగి ఉండుము. నీవు అంతఃపురములోనికి వెళ్ళిపో, తలుపులు వేసుకో, ఉగ్రత తీరిపోయేంత వరకు అలాగే ఉండని. అంతఃపురం పరలోక రాజ్యం. తలుపులు వేసుకోవడం అనగా ప్రభు యొక్క రాకడలో ఎత్తబడేటువంటి వారు ఎవరైతే ఉంటున్నారో అంతఃపురమున పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాతనే ఆ వెళ్ళిపోయిన వారు వెళ్ళిన వెంటనే తలుపులు వేయబడగలుగుతాయి. ఎందుకు తలుపులు వేయబడగలుగుతాయి అంటే భూమి మీద విడిచిపెట్టబడినటువంటి వారి మీద దేవుని యొక్క ఉగ్రత దిగి వస్తుంది. కాబట్టి భూనివాసులు ఎప్పుడైతే ఆగిపోవడం జరగగలుగుతుందో వారికి దేవుడు చూపించేటువంటి ఉగ్రతను ఎత్తబడిన వ్యక్తులు చూడకుండా తలుపులు వేయబడము అంటే గమనించాలి, వారిని మరుగు చేయడము అని దాని అర్థం. మీకు అర్థం అవటానికి చెబుతా. నోవహు జీవించిన కాలంలో అతడు ఒక్కడే నీతిమంతుడు. అయితే దేవుడు చెప్పాడు, ఒక ఓడను నిర్మించమన్నాడు, నిర్మించేశాడు. ప్రతి ఆడ మగ జీవిని చేర్చమన్నాడు, చేర్చేశాడు. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? నోవాహు ద్వారా ఓడను నిర్మించి అందులో ప్రతి ఆడ మగ ప్రతి జీవిని చేర్చి తనతో పాటు 8 ఓడలో ఉన్న తర్వాత ఆదికాండం 7:16లో దేవుడే ఆ యొక్క ఓడకు తలుపులు వేసెను అని వ్రాయబడి ఉంది. బాగా అర్థం చేసుకోవాలి. ఆ ఓడ యొక్క తలుపులు దేవుడే మూసెనని ఆదికాండం 7:16లో ఉంది. ఎందుకు ఓడ తలుపు దేవుడే మూయాలి? నోవాహు మూసుకోకూడదా? నోవాహు ఓడ తలుపు మూయకుండా దేవుడే మూయగలిగాడు. ఒకవేళ నోవాహే కన్నా మూయగలిగితే మళ్ళీ నోవాహు దాన్ని తీయగలుగుతాడు. దేవుడు మూసిన తర్వాత నోవాహు తీయలేడు దాన్ని. ఎందుకు మూయగలిగాడు అంటే 40 రాత్రింబగళ్ళు కూడా వర్షం పడగలిగాలి. భూమి ఎంతవరకు నీరు తీసుకోవాలో తీసుకుని ఆ మీదట వదిలేశాది. వర్షం పడుతుంది, నీటి మట్టం పెరిగిపోయాలి. పర్వతాలు, చెట్లు, కొండలు, మనుషులు జలసమాధి అయిపోయారు. దాని పైభాగాన మాత్రమే నోవాహు యొక్క ఓడ నిలిచిపోయాలి. ఓడ యొక్క లోపల ఉన్న నోవాహు యొక్క కుటుంబం ఆ యొక్క జల ప్రళయములో ప్రజలకు ఏమి జరుగుచున్నదో లోపల ఉన్నవారు వెలుపట ఉన్న వారి యొక్క గతిని చూడకుండా దేవుడే తలుపులు వేసేశాడు. ఒకవేళ నోవాహు చూడగలిగితే వారి మీద కనికరమును చూపించి ఎక్కడైనా లోపలికి ఆహ్వానించగలుగుతాడేమో. అందుకే జలప్రళయము చేత నాశనమైపోయేటువంటి ఆ వ్యక్తులను చూడకుండా నోవాహు యొక్క కుటుంబాన్ని ఓడ లోపలనే పెట్టి ఓడ లోపల ఉంచి దేవుడే తలుపులు వేశాడు. ప్రభు యొక్క రాకడ గడియల్లో ఎత్తబడేటువంటి వారు అంతఃపురమన్న పరలోకానికి వెళ్ళిన తర్వాత తలుపులు వేయబడతాయని వ్రాయబడి ఉంది. అనగా ఎత్తబడిన వారు ఇక మరుగైపోతారు. ఎవరికి మరుగవుతారు అంటే విడిచిపెట్టబడిన వ్యక్తులకు మరుగైపోతారు. ఎందుకు మరుగవుతారు అంటే విడిచిపెట్టబడిన వ్యక్తులకు భూమి మీద ఏం జరుగుతుంది అంటే దేవుని యొక్క మహాభయంకరమైన ఉగ్రత అనేటువంటిది విడిచిపెట్టబడిన వ్యక్తులకు జరగగలుగుతుంది. దేవుని యొక్క ఉగ్రతను ఎత్తబడిన వారు చూడకుండా ఉండటానికి, వారు పడేటువంటి శ్రమలు ఎత్తబడిన వారు చూడకుండా ఉండటానికి దేవుడే తలుపులు వేశాను. బైబిల్ చెబుతూ ఉంది.
నా ప్రియమైనటువంటి వారు, ఇంతవరకు కూడా మనకు అర్థం కాగలిగాలి. ఇప్పుడు మనము జాగ్రత్తగా వినాలి. వీలుగా ఎక్కడైతే ఉన్నదో గద్దలు అక్కడ పోగగును. ఆగిపోయిన వ్యక్తుల యొక్క పరిస్థితిని గమనించినట్లయితే బాగా మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ప్రపంచాన్ని పరిపాలించటానికి ఎన్నికైన వాడు ఒక్కడు ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచనాలు ఇంటికి వెళ్ళి చదువుకోనండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12-13 వచనాలు ఒక విషయం రాయబడినది. ఈ ప్రకటన 13 ప్రారంభపు యొక్క 2 వచనాల్లో మనం చూచినప్పుడు అక్కడ ఒక క్రూర మృగం మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ క్రూర మృగము అన్నటువంటిది అది సముద్రములో నుండి పైకి లేచెను అని రాయబడి ఉన్నది. ఈ సముద్రం అన్నది ప్రకటన 17:15లో చూడగలిగితే సముద్రం అన్నటువంటిది దాని యొక్క జనములను ప్రజలను ఆయా భాషలు మాట్లాడు వారిని జనసమూహాన్ని సూచించును అని వ్రాయబడి ఉన్నది. అనగా సముద్రపు యొక్క జలము ప్రపంచవ్యాప్తముగా చెదిరి ఉన్న ప్రజలను సూచించుచున్నది. అంటే ప్రకటన 13 ప్రకారంగా చూస్తే ఈ క్రూర మృగం సముద్రములో నుండి లేచెను. సముద్రమును సముద్రంగా అర్థం చేసుకోవద్దు. ఈ సముద్రపు యొక్క జలం లోకములో చెదిరి ఉన్న ప్రజలు అని ప్రకటన 17:15లో చెప్పగలిగారు. ఈ సముద్రం అన్న జలం అనగా ప్రజలలో నుండి వీడు లేవగలుగుతాడు. ఎవడు అనగా క్రూర మృగము అన్నటువంటి వీడే ప్రపంచ నియంత. బాగా అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచ నియంత అన్నటువంటి వీడికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అన్ని పేర్లలో ఒక్క పేరు ఏమిటి అంటే వాడు క్రూర మృగం. వాడు మృగం అంటే మృగ స్వభావాన్ని కలిగిన వాడు. దాని స్వభావం ఏమిటి అంటే ఏ మృగమైనా చూడని ఒక వ్యక్తి మీద పడి ఆ వ్యక్తిని గాయపరిచిన, ఆ వ్యక్తిని చంపిన ఆ మృగము ప్రక్కకు వెళ్ళి మళ్ళీ ఏడవదని. ఎందుకు ఏడవదు అంటే దానికి మనస్సాక్షి లేదు. అందుకే అది మృగం. ప్రపంచ నియంత కూడా ఎలాంటి వాడు అంటే మనస్సాక్షి లేనటువంటి ఒక మృగ స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. వీడు సముద్రము అన్నటువంటి లోక ప్రజలలో నుండి వీడు లేచిన తర్వాత వీడు మొట్టమొదటగా ఎవడు అంటే యేసు క్రీస్తు ప్రభుల వారికి వీడు విరోధి. వీడు మొట్టమొదటగా క్రీస్తు ప్రభుల వారికి విరోధిగా కనిపిస్తున్నాడు. అయితే వీని పరిస్థితిని చూడగలిగినట్లయితే ప్రకటన 13:2లో చూస్తే గడసర్పమైనటువంటి సాతానుడు వాని అధికారమును బలమును వానికి ఇచ్చెను అని వ్రాయబడి ఉన్నది. గమనించాలి. ఈ గడసర్పము అన్నవాడు ఎవడు అంటే ఆదిమ కాలములో ఆదాము హవ్వను మోసపరచటానికి వానికున్న వాస్తవ రూపాన్ని పోగొట్టుకుని మరో రూపం అనగా సర్పరూపములో వెళ్ళి ఆదిమ దంపతులను మోసం చేసినటువంటి వాడే వీడు. ఈ గడసర్పం అన్నటువంటి సాతానుడు చేసిన పని ఏమిటిని చూడగలిగితే ఆ క్రీస్తు విరోధి అయినటువంటి ఆ నియంతకు వాని సింహాసనమును అధికారాన్ని ఇచ్చెను. అది 13:2లో వ్రాయబడి ఉన్నది. రెండవదిగా చూడగలిగినట్లయితే అదే పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే వాడు సాతానుడి యొక్క అధికారాన్ని వాడు పొందుకోవడమే కాకుండా తిరిగి 17వ అధ్యాయం 12-13లో చూస్తే అక్కడ భూరాశుల యొక్క అధికారాన్ని, వారి బలమును, సింహాసనాన్ని వాడికి ఇచ్చినట్లుగా వాక్యములో చూస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రజల యొక్క బలం, అధికారాన్ని, రెండవది సాతానుడి యొక్క బలం, అధికారాన్ని, ఇట్లా ప్రజాబలం, సాతాను బలం రెండింటిని కూడా పోగు చేసుకొని వీడే అధికారిగా నిలిచి విడిచిపెట్టబడిన వ్యక్తుల దగ్గర 7 సంవత్సరములు ఏకధాటిగా వీడు పరిపాలించడం అన్నది జరగగలుగుతుంది. ఈ 7 సంవత్సరముల కాలములో వీడు ఏకచక్రాధిపతిగా పరిపాలించే సందర్భములో వీణ్ణి ఎవడైతే నమ్ముకోగలుగుతాడో వాణ్ణి నమ్ముకున్న వారికి దేవుని నుండి ఉగ్రత వస్తుంది. విడిచిపెట్టబడినటువంటి వ్యక్తులు, ఎత్తబడిపోయినటువంటి వ్యక్తుల గురించినటువంటి విషయంలో మార్పు చెంది చాలా మంది ప్రభువుని నమ్ముకుంటారు. అలా ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు ఎవరైతే ఉండగలుగుతారో నియంత ద్వారా వారికి శ్రమ వస్తుంది.
క్రీస్తుని నమ్ముకున్న వానికి 7 ఏళ్ల కాలములో నియంత ద్వారా శ్రమ వస్తుంది. నియంతను ఎవడైతే నమ్ముకుంటాడో వానికి క్రీస్తు నుండి శ్రమ రాగలుగుతుంది. 7 సంవత్సరముల కాలములో ఎక్కడ కాని విడిచిపెట్టబడిన వ్యక్తులకు శాంతి, సమాధానం, నెమ్మది అన్నటువంటిది ఉండనే ఉండదు. అంత భయంకరంగా ఉండగలుగుతుంది ఆగిపోయిన వ్యక్తుల పరిస్థితి. ఈ 7 సంవత్సరముల యొక్క కాలములో జరిగేటువంటి సంఘటనలు చాలా చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనము ధ్యానించటానికి సమయము చాలదు. అయితే ఇందులో మనము గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే 7 సంవత్సరముల యొక్క ముగింపు కాలములో, 7 సంవత్సరాలు ముగిసిపోయేటువంటి కాలములో జరిగే విషయం ఏమిటి అంటే ఇప్పుడు చదువుకుందాం వాక్యాన్ని. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం మనము కాస్త 12వ వచనం నుంచి మనం చదువుకోగలిగినట్లయితే బైబిల్ ఈ విధంగా చెబుతుంది. ప్రకటన 16:12 నుంచి చదువుదాం. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అనే మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చే రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు ఆ దాని నీళ్లు ఎండిపోయెను. మరియు గడ సర్పము నోట నుండి, క్రూర మృగము యొక్క నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలు వెళ్ళగా చూచితిని. ఇవి సూచనలు చేయునటువంటి దయ్యముల ఆత్మలే. అవి ఈ మాట వినాలి అందరూ కూడా. ఇవి సర్వాధికారి అయిన దేవుని యొక్క మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందంతటా ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగెద్దోను అను వారిని పోగు చేశాను. చూడండి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే గడ సర్పం, 2వది క్రూర మృగం, 3వది అబద్ధ ప్రవక్త. ఈ 3 మనకు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ చెబుతున్నా, గడ సర్పం సాతానుడే, క్రూర మృగం క్రీస్తు విరోధే, అబద్ధ ప్రవక్త ఎవరు అంటే లేనిది ఉన్నదిగా, ఉన్నది లేనిదిగా చెప్పేవాడు. గమనించాలి. మాంత్రికుడు అని చెప్పవచ్చు, లేక సోదెగాడు అని చెప్పవచ్చు. అయితే ఈ 3 వ్యక్తుల యొక్క నోటలో నుండి బయలుపరచబడినవి ఏమిటి అంటే అపవిత్రములైనటువంటి ఆత్మలు. దాని కింద చూడగలిగితే అవి దయ్యముల ఆత్మలు అని వ్రాయబడి ఉన్నాయి. వీటికి సూచనలు చేసే కార్యాలు ఉన్నాయి. అయితే సర్వాధికారి అయినటువంటి దేవుని యొక్క దినమున ప్రజలందరినీ కూడా పోగు చేసి దేవునితో యుద్ధం చేయటానికి వీరు భూమి అంతా కూడా చెదిరిపోగలుగుతారు. ఈ ఆత్మలు ఎటువంటివి అంటే కప్పల వంటివి అని వ్రాయబడి ఉన్నది. బాగా అర్థం చేసుకోవాలి. గడ సర్పము యొక్క నోట నుండి, క్రూర మృగము యొక్క నోట నుండి, అబద్ధ ప్రవక్త యొక్క నోట నుండి బయలుపరచబడినటువంటి ఈ దయ్యముల ఆత్మలకు ఉన్న అధికారము ఏమిటి అంటే ఇవి సూచక క్రియలు చేసి ప్రజల దగ్గర ప్రజలందరినీ కూడా ఆకర్షించి సర్వాధికారి అయినటువంటి దేవుని దగ్గర పోగు చేసి దేవునితో కూడా యుద్ధం చేయడానికి ఒక స్థలములో చేర్చడం జరుగుతుంది. అది హిబ్రూ భాషలో చూస్తే హర్మెగెద్దోను అని వ్రాయబడి ఉంది. మీరు ఎప్పుడైనా ఇశ్రాయేలుల దేశానికి వెళ్ళగలిగితే ఆ యుద్ధము యొక్క స్థలం మీరు గమనించవచ్చు. అక్కడ ఒక చిన్న బోర్డు వేసి ఉంటారు, మెగిద్దో అని. నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడెల్లా కూడా చూడగలుగుతాను. అది నిజముగా యుద్ధం చేయటానికి సిద్ధపడిన ఒక చక్కని భూభాగంగా ఉంటుంది. ఇశ్రాయేలు దేశం ఎప్పుడు కానీ సమభూమితో ఉండదు, అది హెచ్చు తగ్గుతో ఉండగలుగుతుంది. అయితే మెగిద్దోను అనేటువంటి ఆ స్థలానికి వెళ్ళగలిగితే ఎక్కడ కానీ అది మనకు ఎత్తు తగ్గు పరిస్థితుల్లో కనిపించదు, సమభూమిగానే కనిపిస్తుంది. చక్కని పచ్చిక బయళ్ళు కూడా ఆ స్థలములో ఉంటుంది. ఎందుకు అంటే బైబిల్లో ఎప్పుడో చెప్పగలిగాడు, ఆ స్థలం యుద్ధం జరిగే స్థలం. దేవుడు యుద్ధ వీరుడుగా నిలిచినప్పుడు ఈ యొక్క దురాత్మలు సూచక్రియలు చేసి ప్రజలందరినీ సర్వలోకములో కూడా సమకూర్చి ఆ స్థలానికి తీసుకుని వచ్చి దేవునితో యుద్ధం చేయించగలుగుతాయి. బాగా మనం అర్థం చేసుకోవాలి. యుద్ధం చేసే స్థలాల పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యెహోషువాపాతు లోయ
అది ఒక యుద్ధ స్థలం. ఎదోము అది ఒక యుద్ధ స్థలం. బొస్రా అది ఒక యుద్ధ స్థలం. యెరూషలేమునకు అనగా ఇశ్రాయేలుల దేశానికి మధ్యధరా సముద్రానికి ఉన్న భూభాగం అది కూడా ఒక యుద్ధ స్థలం. దేవుని వాక్యం చెబుతూ ఉంది. యూఫ్రటీస్ నది కూడా యుద్ధ స్థలం. హర్మగెద్దోను నది కూడా యుద్ధ స్థలమే. పరిశుద్ధ గ్రంథంలో యుద్ధ వీరుడుగా దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ దేవునితో యుద్ధం చేయటానికి ఆ గడసర్పం, క్రూరమృగం, అబద్ధ ప్రవక్తల యొక్క నోట నుండి వెలువడినటువంటి ఆ దయ్యముల యొక్క ఆత్మల సూచిక క్రియలు ప్రపంచ వ్యాప్తంగా ప్రజల దగ్గర చేసి వారిని ఆకర్షించి దేవునితో యుద్ధం చేయటానికి సిద్ధపరిచి ఆ స్థలాలకు పోగు చేయగలుగుతాయి. నీవు నేను అర్థం చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన వారిని ఎత్తబడిపోయిన వారు వెళ్ళిపోయారు. వారికి తలుపులు వేయబడ్డాయంటే మరుగైపోయారు. విడిచిపెట్టబడిన వ్యక్తుల పరిస్థితి ఇది. 7 సంవత్సరముల యొక్క ముగింపు కాలంలో జరిగే సంఘటన ఇది. ఆ సమయంలో అందరూ కూడా ఆ స్థలంలో పోగైనప్పుడు దేవాది దేవుడు వారితో యుద్ధం చేయడానికి యుద్ధ వీరుడుగా నిలబడగలుగుతాడు. ఎలా యుద్ధ వీరుడుగా నిలబడగలుగుతాడు తెలుసా? ఒక్కసారి ఈ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం కాస్త మన ప్రారంభపు యొక్క 3 వచనాలు మనం చదువుకోగలుగుదాం. 63వ అధ్యాయం ప్రారంభ వచనములు. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడు ఎవడు? శోభిత వస్త్రములు ధరించి గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడు ఎవడు? నీతిని బట్టి నేనే రక్షించటానికి బలాఢ్యుడైన నేనే. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. నీ వస్త్రము ఎర్రగా ఉన్నది ఏమి? నీ బట్టలు ద్రాక్షల గానుగలను తొక్కుచు ఉన్న వ్యక్తి యొక్క బట్టల వలె ఉన్నవి ఏమి? ఒంటరిగా ద్రాక్ష గానుగలు త్రొక్కి తిని జనులలో ఎవ్వరు కానీ నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కి తినిచ్చా. వాక్యంలో చూడగలిగితే దేవుడు ఒక్కడు వ్రాయబడి ఉంది. గానుగలో ద్రాక్ష గెలలు వేసినప్పుడు ఏ విధంగా వారిని తొక్కినప్పుడు ఆ గెలలు అవి పిగిలి దాని యొక్క రసం స్రవిస్తుందో, ఆ పిగిలిపోయినటువంటి వాటి యొక్క రసం స్రవించినప్పుడు తొక్కే వారి యొక్క బట్టల మీద ఏ విధంగా రసం తడిసిపోతుందో, ఒంటరిగానే నేను త్రొక్కి తిని ఎవడు కూడా నాతో లేడు. పగ తీర్చుకునేటువంటి సమయం నాకు వచ్చేసాది. నా ప్రియమైనటువంటి వారు యుద్ధ స్థలాలుగా ఉన్నటువంటి ఆ స్థలాలకు పోగు చేయబడిన కోట్ల కొలది ప్రజలను దేవుడు ఒక్కడుగానే వారందరినీ కూడా గానుగలో ద్రాక్ష గెలలో తొక్కబడగలిగితే ఎలా పిగిలిపోయి దాని రసము తొక్కే వ్యక్తి యొక్క వస్త్రమును తడిపివేయగలిగాడు. దేవుడు వారిని చంపేటువంటి సమయం ఆసన్నమైనప్పుడు, తనతో యుద్ధానికి వచ్చిన వ్యక్తుల మీద పగ తీర్చుకున్నప్పుడు గమనించాలి, ఆయన వస్త్రములు కూడా రక్తవర్ణ వస్త్రము వలె అయిపోగలిగాయి. అంతేకాదు, తన మీదికి యుద్ధానికి వచ్చినటువంటి ఆ వ్యక్తులను దేవుడు ఏ విధంగా మొత్తగలిగాడు అంటే, జకరియా 14వ అధ్యాయం 12-13 వచనములో చూస్తే బైబిల్ ఈ విధంగా చెబుతుంది. జకరియా 14వ అధ్యాయం 12-13లో చూస్తే బాగా మనం అర్థం చేసుకోవాలి. యుద్ధమునకు మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనులందరినీ కూడా ఈలాగున మొత్తేశాడు. వారు నిలిచి ఉన్న చోటనే వారి దేహాలు కుళ్ళిపోయాయి, వారి కన్నులు కొన్ను తొరలలోనే కుళ్ళిపోయాయి, వారి నాలుక నోళ్లలోనే కుళ్ళిపోయాయి. ఆ దినాన వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ ఒకరికి ఒకరు విరోధులై. చూడండి,
వాక్య భాగములో చూస్తే తన మీదికి యుద్ధానికి వచ్చినటువంటి వ్యక్తుల విషయంలో దేవుడు మొత్తగలిగాడు. వారి దేహాలు కుళ్ళిపోయాయి, వారి కన్ను తొరలలోనే కుళ్ళిపోయాయి, వారి నోటిలో ఉన్నట్టుగానే నాలుక కుళ్ళిపోగలిగాది. గమనించాలి, దేహం, నాలుక, కళ్ళు, ఈ మూడు కూడా కుళ్ళిపోయాయి. మాట్లాడటానికి నాలుక లేదు, చూడటానికి కళ్ళు లేవు. గమనించాలి, దేహముతో ఏదైనా స్థలములో చేయటానికి దేహము కుళ్ళిపోయాది. ఇవి నేను అర్థం చేసుకోవాలి. గానుగును ఏ విధముగా ద్రాక్ష గెలలో ఒక వ్యక్తి తొక్కడం జరుగుతుందో, జకరియాలో దేవుడు ఏ విధంగా వారి దేహము కుళ్ళిపోయేటట్టుగా చేయగలిగాడు. దేవుని ద్వారా చంపబడినటువంటి విడిచిపెట్టబడిన భూనివాసులను దేవుడు చంపినప్పుడు పర్వతాల వలె, కొండల వలె, గుట్టల వలె పీనుగులు పడిపోయాయి. గమనించాలి, పీనుగ ఎక్కడైతే ఉన్నదో గద్దలు అక్కడ పోగగును. 7 సంవత్సరముల యొక్క ముగింపు కాలములో ప్రభు యొక్క రాకడ గడియల్లో ఆగిపోయినటువంటి వ్యక్తులు, నియంత పరిపాలన కింద ఉండి వారి చెప్పు చేతలతో జీవించేటువంటి వ్యక్తులు, ఆ రోజున గడ సర్పం, క్రూర మృగం, అబద్ధ ప్రవక్తల నోటి నుండి వచ్చినటువంటి దయ్యముల ఆత్మలు అద్భుతములు చేయగలిగే ప్రజలను ఆకర్షించి ఏ దేవుని మీదకి యుద్ధ స్థలాలకు తీసుకుని వెళ్ళగలిగాయో దేవుడు కోట్ల కొలది మనుషులను మొత్తగలిగాడు. అందుకే ఆ పీనుగులు గుట్టలుగా పర్వతాల వలె పడిపోయాయి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఏంటి తెలుసా? ఆ మీదట ఇంటికి వెళ్ళి మీరు చదవండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 18వ వచన భాగములో చూస్తే ఒక దూత సూర్యబింబమును నిలిచి ఉండడం చూస్తూ ఉన్నా. సూర్యబింబములో నిలిచి ఉన్నటువంటి సూర్యుడు గొప్ప శబ్దంతో ఏం చేస్తున్నాడో తెలుసా? రండి అని కేక వేస్తున్నాడు. రండి అని కేక వేసినటువంటి సూర్యబింబములో నిలిచి ఉన్న దూత ఏమంటున్నాడు తెలుసా? రాసుల యొక్క మాంసం, సహస్రాధిపతుల యొక్క మాంసం, బలిష్ఠుల యొక్క మాంసం, గుర్రముల యొక్క మాంసం, గుర్రముల మీద కూర్చున్నటువంటి వ్యక్తుల యొక్క మాంసం. అది అక్కడ వాక్యములో చూస్తే స్వతంత్రులదేమి, దాసులదేమి, గొప్పవారిదేమి, కొద్దివారిదేమి, అందరి యొక్క మాంసమును కూడా తినటానికి ఆకాశపు యొక్క వీధుల్లో విహరిస్తున్నటువంటి పక్షి జాతిని దేవుడు పిలిచి, రండి, ఇక్కడ దేవుని యొక్క గొప్ప విందు సిద్ధమై ఉంటున్నదని సూర్య బింబములు నిలిచి ఉన్నటువంటి దేవుని యొక్క దూత గట్టిగా కేక వేసి ఆ యొక్క ఆకాశ పక్షులను పిలుస్తూ ఉంటూ ఉన్నాడు. హర్మిగెద్దుని యొక్క ముగింపు కాలములో దేవునితో యుద్ధం చేయడానికి పోగుపడినటువంటి వ్యక్తులను దేవుడు ముట్టినప్పుడు పీనుగులుగా పడిపోయినటువంటి ఆ వ్యక్తులను తినటానికి ఆకాశ పక్షులన్నిటినీ కూడా సూర్యబింబములో నిలిచి ఉన్న ఆ యొక్క దూత పిలుస్తూ ఉంటున్నది. పిలిచిన వెంటనే ఆ పీనుగుల దగ్గరకు గద్దలు పోగైపోయి అక్కడ పీనుగులను చీల్చుకుని తినడం. గద్దలు దేన్ని సూచిస్తున్నాయి అంటే తీర్పును సూచిస్తూ ఉంటున్నాయి. నా ప్రియమైనటువంటి వాళ్ళ, నీవు నేను అర్థం చేసుకోవలసిన విషయం, పీనుగ ఎక్కడైతే ఉంటుందో గద్దలు అక్కడ పోగగును. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఆ మాట లేక ప్రవచనం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, కృపాకాలములో దేవుడు వచ్చి సంఘాన్ని ఎత్తుకుని ఆగిపోయిన పాపిష్టి జనాంగం 7 సంవత్సరముల ముగింపు కాలములో దేవుని మీదికి వచ్చిన వ్యక్తులను దేవుడు చంపినప్పుడు ఆ ప్రవచన నెరవేర్పు జరిగిపోగలుగుతుంది. నీవు నేను అర్థం చేసుకోవాలి. మనం బ్రతికిన కాలంలో యేసు వస్తే నువ్వు వెళ్ళిపోవటానికే ప్రయత్నించాలి. నీవున్న కాలంలో యేసు వచ్చి నువ్వు ఆగిపోతే, ఒకవేళ ఆ 7 సంవత్సరముల శ్రమ కాలాలలో హతసాక్షి అవుతావు, లేక నియంత పాలన కింద ఉండి వారి చెప్పు చేతుల్లో నడుచుకొని చివరికి ఆ దయ్యముల ఆత్మను చేసే కార్యాల చేత ఆకర్షించబడి దేవుని మీదికి యుద్ధానికి వెళ్ళి ఆయన చేత చంపబడి ఒక పీనుగుగా భూమి మీద పడి తీర్పు తీర్చేటువంటి
రీతిగా కనిపించే గద్దలు పోగై చీల్చివేసేటువంటి పరిస్థితికి జీవితం ఆవుది కాకూడదు. ఇది భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయములుగా మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, పీనుగ ఎక్కడైతే ఉంటుందో గద్దలు అక్కడ పోగగును. దేవుని బిడలుగా గ్రహించవలసినది ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోయేవి. ఇంతవరకు నీకు అర్థమయ్యాలి. అయితే ప్రస్తుతం ఆత్మీయంగా మనం కాస్త ఆలోచించుకుందాం. ఆత్మీయంగా మనం ఆలోచించగలిగితే భూమి మీద కూడా 3 రకములైన పీనుగులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. భూమి మీద 3 విధములైన పీనుగులు. ఎందుకు 3 విధములుగా పీనుగులు కనిపిస్తూ ఉన్నాయి? ఏ కారణాన్ని బట్టి 3 విధాలుగా పీనుగులు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి? ఇంతవరకు కూడా భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని గురించి వినగలిగారు. అయితే ప్రస్తుత రోజుల్లో కూడా 3 విధములైన పీనుగులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ పీనుగులు ఏమిటిని చూడగలిగితే చదువుకుందాం. అదే పరిశుద్ధ గ్రంథం. మొట్టమొదటగా లూకాసు వార్త 8వ అధ్యాయం 55వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఆమె దగ్గర వెళ్ళి చదువుకునండి, నేను చెబుతాను. ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడి అని ఆజ్ఞాపించెను. చూడండి, ఒక అధికారి, ఒకే కుమార్తె చనిపోయాది. వెంటనే సమాజ మందిరములో ఉన్న క్రీస్తు దగ్గరికి వెళ్ళి, నా కుమార్తె చనిపోయాది, నీవు రావయ్యా. వెంటనే యేసు వెళ్ళాడు. ఆ చిన్నదాన్ని చూచాడు. ఏ చిన్నదానా? లే, అది లేచేసినది. వెంటనే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? దీనికి భోజనము పెట్టుడి అంటే దాని అర్థం ఏమిటి అంటే, అది భోజనము లేక చచ్చాది కాబట్టి దానికి భోజనము పెట్టుడి అని చెబుతూ ఉన్నాడు. అది ఏమి లేక చచ్చాది అంటే భోజనము లేక చచ్చాది, అందుకే దానికి భోజనము పెట్టుడి. గమనించాలి, భోజనము లేకుండా చచ్చిపోయిన పీనుగది. ఈ రోజున అనేక మంది వ్యక్తులకు భోజనం లే. కుటుంబాల్లో, సంఘాలలో క్రైస్తవ వ్యక్తులు భోజనము లేదు. ఏది అసలుగా భోజనం? అసలుగా అన్నమేది? యోహాను సువార్త 4వ అధ్యాయం 34లో మనం చూడగలిగితే ఆ భోజనం ఏమి? యేసుక్రీస్తు వారిని చూచి, నన్ను పంపినటువంటి వారి యొక్క పనిని నెరవేర్చుటయు, ఆయన పనిని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. చూడండి, యోహాను సువార్త 4:34లో చూచినట్లయితే ఏది ఆయన భోజనం, ఏది ఆ ఆహారం అని చూడగలిగితే, ఏ తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి నన్ను లోకానికి పంపించగలిగాడు, ఆ తండ్రి యొక్క చిత్తమును జరిగించడమే నా ఆహారం. తండ్రి చిత్తం ఎక్కడ ఉంది? నీ వినిచున్న వాక్యములోనే దేవుని చిత్తం గుప్తమై ఉంటున్నది. ఏ వ్యక్తి అయితే, ఏ సంఘం అయితే, ఏ కుటుంబం అయితే వాక్యములో ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తములో జీవించారో వారు చచ్చిపోయినటువంటి చిన్నదానితో సమానం. వారికి పీనుగాని చెప్పడంలో సందేహం లే. ఏ చిన్నదానా లే అన్నటువంటి క్రీస్తు ప్రభుల వారి దీనికి భోజనము పెట్టుడి, దీనికి భోజనం లే. ఆ భోజనం ఏమిటి అంటే తండ్రి యొక్క చిత్త ప్రకారముగా జీవించడమే ఆ భోజనం. అని చిత్తం ఎక్కడున్నది? వాక్యములో ఉన్నది. ఎవరైతే దేవుని యొక్క వాక్యములో ఉన్న చిత్తాన్ని బట్టి జీవించగలుగుతారో తప్పనిసరిగా ఆయన ఆహారాన్ని కలిగిన వ్యక్తులు వాడు జీవించగలుగుతారు. దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి చిత్తాన్ని బట్టి ఎవరైతే జీవించడో చచ్చిపోయినటువంటి ఆ చిన్నది చచ్చిపోయిన పీనుగులాగా ఉండగలుగుతారు. ఈ రోజున మనం ఆ పీనుగు లాంటి జీవితంతో మనం ఉంటున్నామా? బైబిల్లో చూడు, అది లూకాసు వార్త 7వ అధ్యాయం 15వ వచన భాగంలో చూస్తే బైబిల్ ఒక మాట చెబుతుంది. అది నాయులు ఉన్న గ్రామం. అక్కడ ఒక విధవ ఉంటున్నది. ఆ విధవకు ఒకే ఒక కుమారుడు. ఆడు చచ్చిపోయాడు. మరి పాడి మీద పెట్టాది. భూస్థాపన నిమిత్తముగా ఆ నాయులు అనే గ్రామము యొక్క లోపల నుండి వెలుపడికి భూస్థాపన చేయడానికి పాడి మీద తన చచ్చిపోయిన బిడ్డను తీసుకుని వస్తున్నది. అప్పుడు అనగానే యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులను వెంట పెట్టుకుని నెమ్మదిగా నాయుని యొక్క వెలుపటి నుండి లోపలికి వెళుతున్నాడు. శవం మాత్రం లోపల నుండి వెలుపడికి వస్తూ ఉన్నది. తన బిడ్డ విషయమై ఆ విధవ ఏడుస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు అది చూచి నెమ్మదిగా వెళ్ళి పాడిని ముట్టాడు. మోసేవారు నిలిచిపోయారు. పాడి మీద ఉన్న వ్యక్తిని, ఏ చిన్నవాడా లే. వాడు లేచేశాడు.
వాడు లేచి ఏం చేశాడు అంటే మాటలాడసాగెను అని వ్రాయబడి ఉన్నది. మాటలాడసాగెను. వాడు ఎందుకు చచ్చాడు అంటే మాట్లాడక సత్యను. బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు పాడిని ముట్టాడు అంతే. మోసే వారు లేచిపోయారు. వెంటనే చచ్చిపోయిన వాడిని చూచి ఏ చిన్నవాడా లే అన్నాడు. లేచిన వెంటనే వాడు మాట్లాడసాగెను. వాడు ఎందుకు చచ్చాడు అంటే మాట్లాడక చచ్చాడు అని దాని అర్థం. అదేమో భోజనం లేక చచ్చాడు, వీడేమో మాట్లాడక చచ్చాడు. ఏం మాట్లాడక చచ్చాడు? వీరి బ్రతికిన కాలములో ప్రార్థన పూర్వకంగా దేవునితో మాట్లాడే అనుభవము లేక చచ్చాడు. ఈరోజు అనేక మంది క్రైస్తవ బిడ్డలు తమ దిన జీవితములో ప్రార్థనా పూర్వకంగా దేవునితో మాట్లాడేటువంటి అనుభవం ఎవరికైతే ఉండదో వారందరూ కూడా చచ్చిపోయినటువంటి పీనుగే, పాడి మీద ఉన్న పీనుగే. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఎందుకు? దేవుడు పరమందున్నాడు, నీవు ఇహమందుంటున్నావు. ఇక్కడ ఉన్న నీవు అక్కడ ఉన్న వ్యక్తితో దేవునితో ఎప్పుడు కూడా ప్రార్థన పూర్వకంగానూ మాట్లాడాలి. అందుకే పాడి మీద ఉన్న వ్యక్తిని లేపిన వెంటనే వాడు మాట్లాడసాగగలిగాడు. అంటే వాడు మాట్లాడక చచ్చాడు అని అర్థం. ఎవని జీవితంలో ప్రార్థన అనేది ఉండదో పాడి మీద పెట్టబడిన పీనుగేవారు, పాడి మీద పెట్టబడిన పీనుగేవారు. ఎవరైతే వాక్యపు యొక్క చిత్తములో జీవించదో వారందరూ కూడా ఆ చిన్నదాని వలె పిలుగు లాంటివారు. వాక్యం అవసరం, ప్రార్థన అవసరం, బైబిల్ చెబుతుంది. అది యోహాను సువార్త 11వ అధ్యాయం. కాస్త మీరు 44వ వచనంలో చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు నెమ్మదిగా మార్తా మరియలు ఉన్న స్థలానికి వెళ్ళగలిగాడు. వెంటనే వారు అంటున్నారు, మా సోదరుడు లాజరు చనిపోయాడు. వెంటనే ప్రభు, ఎక్కడ లాజరు? అయ్యా చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఇప్పటికే దరిదాపు 4 రోజులైపోయాది. అయితే ప్రభు లాజరును లేపటానికి నెమ్మదిగా సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మార్త అంటున్నది, అయ్యా 4 రోజులైపోయాదయ్యా, వాసన పట్టిపోయి ఉంటాడు. ఓ మార్త, నమ్ముట నీ వల్ల అయితే తప్పనిసరిగా సాధ్యమే. వెంటనే వెళ్ళాడు, రాయిని తిమ్మన్నాడు. ఏ లాజరు బయటికి రా అంతే. లాజరు నెమ్మదిగా సమాధిలో నుండి ప్రేత వస్త్రముల చేత చుట్టబడినటువంటి లాజరు వెలుపటికి వచ్చేశాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? వీని కట్లను విప్పిపోనీయుడి అన్నాడు. అంతే. ఎందుకు వీడు చచ్చాడు అంటే కట్ల చేత కట్టబడి చచ్చాడు వీడు. అందుకే దేవుడు అంటున్నాడు, లాజరు వెలుపటికి వచ్చిన వెంటనే వీని కట్లని విప్పిపోనీయుడి అని చెప్పగలిగాడు. అంటే వీడు కట్ల చేత కట్టబడి చచ్చాడు అని అర్థం. లోకములో ఎవడైతే పాప సంబంధమైనటువంటి కట్ల చేత కట్టబడి ఉంటాడో వాడు చచ్చిపోయినటువంటి పీనుగు అనే మాట మరిచిపోకూడదు. పాపం అనే కట్ల చేత కట్టబడిన వాడు పీనుగా, ప్రార్థన లేనివాడు పీనుగా, వాక్యపు చిత్తములో జీవించని వాడు పీనుగా. వీని మీదికి గ్రద్ద అనే దేవుని తీర్పు అనేది జరుగుతుంది. ఆ విషయం మరిచిపోవద్దు. బైబిల్ వాక్యంలో చూడగలిగితే పీనుగ ఎక్కడైతే ఉంటుందో గద్దలు అక్కడ పోగవుతాయి అని. నా ప్రియమైనటువంటి వారు, ప్రభువు చెప్పిన మాట భవిష్యత్తులో జరగటానికి సిద్ధంగా ఉంటున్నది. రెండవదిగా చూస్తే నీలో ప్రార్థన ఉందని, వాక్య చిత్తం ఉందని, పాపకట్ల నుంచి విప్పబడి క్రీస్తులో స్వతంత్రుడుగా నీవు జీవించు, మంచిదే. ప్రార్థన లేకపోతే పీనుగా, వాక్య చిత్తం లేకపోతే పీనుగా, పాపకట్ల చేతనే కట్టబడి జీవిస్తూ ఉంటే నీవు కూడా ఒక పీనుగా. గద్ద అనే దేవుని తీర్పు ఒక రోజు నీ మధ్యన రాలుతుంది. ఆ రోజున దానికి తట్టుకోలేవు, నీ వల్ల కాదు. అంత భయంకరమైన స్థితి జీవితానికి సంభవించక మునుపుగా కాలం అనేది ఉన్నప్పుడు, సమయం అనేది ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడి నీతో మాట్లాడేటప్పుడు పరివర్తన చెంది దేవుని యొక్క వాక్యపు యొక్క చిత్తములో జీవించటానికి నీవు నీ కుటుంబ సమేతంగా, సంఘ సమేతంగా ముందుకు సాగటానికి ప్రయత్నించాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకుందాం, దయచేసి కళ్ళు మూసుకుందాం. ఒకసారి అందరూ కూడా లేచి నిలబడదాం.
ప్రేమ కలిగిన దేవుడు పీనుగ ఎక్కడైతే ఉందో గద్దలు అక్కడ పోగవును. నీ జీవితంలో నీవు భూ సంబంధమైన వ్యక్తివి. నీలో సత్యం మొలవాలి. అప్పుడే ఆకాశమందున్న నీతిమంతుడు పారజూచి నీ సమీపించి నిన్ను తనతో కూడా ఉంచుకోగలుగుతాడు. అలాంటి నీవు ఎగయు గువ్వవలే, మేఘము వలె ఎగసి పరలోకానికి ఎగసి వెళ్ళిపోగలుగుతావు. ఆ పరిస్థితి నీకు రావాలి అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ నీ జీవితంలో నీవు పొలం అన్న లోకంలో మంచి విత్తనం అన్న వాక్యపు యొక్క అనుభవమే రాజ్య సంబంధి అవుతావు. దేవుని కుమారుడు కుమార్తె అవుతావు. గురువు అని వాక్యానికి భిన్నమైన దుర్బోధతో బ్రతకగలిగితే జీవితంలో ఆగిపోతావు. కదిలిపోయే స్థితి ఉంటే ఆగిపోతావు. పాప తలంపులు కలిగిన స్థితి ఉంటే ఆగిపోతావు. అందుకే పొలం అన్న లోకం, తిరుగలి మంచం అర్థమయ్యే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించాడు. ఆగిపోయే వ్యక్తులను పాలించువాడి ఏకచక్రాధిపతిగా నీ ఎంత చివరి గడియల్లో నీ ఎంత సాతాను చివరి గడియల్లో అబద్ధ ప్రవక్త, ఆ దయ్యములే ప్రజలను పోగు చేస్తాయి. నీకు తెలుసది. దేవుని చేత చంపబడేటువంటి యుద్ధానికి పోగైన సమూహం పీనుగులు వలె పడే పరిస్థితులు, గద్దలు పోగయ్యే పరిస్థితులు, వీటన్నిటి నుంచి మనము తప్పింపబడిపోవాలి. పరమును చేరుకునేటువంటి పరిస్థితులు మనకు కావాలి. ఆత్మీయంగా మనం ఆలోచిస్తే నీవింకా పాపకట్లతో ఉన్నావా? నీ జీవితంలో ఇంకా ప్రార్థన లేక వాక్యము లేకుండా జీవిస్తున్నావా? అలా ఉంటే ఒక పీనుగ నీవు గ్రద్దని తీర్పుని మధ్యన జరుగుతుంది. నీ జీవితంలో వీటన్నిటి నుంచి మనం తప్పించుకోవటానికి పాపకట్ల నుంచి విడిపించబడి క్రీస్తులో స్వతంత్రంగా బ్రతుకు. దేవునితో మాట్లాడే ప్రార్థన అనుభవం ఉండని ఎల్లవేళలా దేవుని యొక్క వాక్యం నిన్ను బ్రతికించినటువంటిది కాబట్టి వాక్య ధ్యానంలో నీ ఉండు. చెప్పింది మళ్ళీ చెప్పగలిగా, వినింది వినగలిగావు మళ్ళీ. ఇప్పుడు నీవు ఏం తీర్మానం చేసుకుంటావు? ఒక పిలుగుగానే పడి ఉండటానికి ప్రయత్నిస్తావా? లేక ఆయన రాకడ గడియల్లో ఆయన వచ్చినప్పుడు వెత్తబడిపోగలుగుతావా? దయచేసి ప్రార్థించు. అమ్మా, అయ్యా, మౌనంగా ఉండవద్దు దయచేసి. మొదటి రోజు ప్రార్థించావు, నువ్వు మంచిదానివి, మంచివాడవు. రెండవ రోజు కూడా ఆ విధంగా ప్రార్థించావు. గడిచిన 2 రోజులు ఏ అనుభవం నీకు ఉండగలిగాదో, ఈ 3వ రోజు కూడా అదే అనుభవాన్ని కలిగి ప్రార్థించు. భూ సంబంధిగా పిలువబడేటువంటి నాలో నీ సత్యం మొలవని తండ్రి. మంచము దగ్గర ఎత్తబడిన వ్యక్తిలాగా, తిరుగుల దగ్గర ఎత్తబడిన వ్యక్తిలాగా, దేవా పొలములో ఎత్తబడిన వ్యక్తిలాగా నేను ఎత్తబడాలి తండ్రి. ఎగయు గువ్వవలే మీ గోళ్లకు నేను వచ్చేయాలి తండ్రి. ఆ కృప నాకీ తండ్రి. నా జీవితంలో ప్రార్థన, వాక్యం, ఆత్మీయ స్వతంత్రంగా జీవించే కృప నాకు కావాలి. మీరు ఇవ్వండి తండ్రి. దయచేసి నీ స్వరం వినబడని. అందరూ ప్రార్థిద్దాం. ఒక్కరు ప్రార్థిస్తే దాని శబ్దం ఎవరికి వినిపించదు. అందరూ ప్రార్థించగలిగితే అది ఒక ధ్వనిగా నా దేవుని వినికిడికి వెళ్ళగలుగుతుంది.
అందరూ ప్రార్థించగలిగితే అది ఒక గొప్ప ధ్వనిగా పరమును చేరుకోగలుగుతుంది. దయచేసి అందరూ కూడా ప్రార్థిద్దాం. స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు, యవనస్తులు, యవనరాండ్రు, తల్లులు, తండ్రులు అందరూ కూడా కొద్ది సమయం మీకు ఇస్తున్నాను. కొద్ది సమయం ఇస్తున్నా. ప్రార్థన ఆపకుండా కొన్ని నిమిషాలు దయచేసి అందరూ ప్రార్థిద్దాం. ప్రార్థించగలుగుదాం. Glory, hallelujah. Praise the Lord, hallelujah. Glory, hallelujah. Jesus, hallelujah. దయచేసి ప్రార్థించు. పాపము కడుగుమయా. మన మధ్యన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, దోషినయా సంచారం చేస్తున్నాడు. రాజా నా దోషము కడుగుమయా. బాధతో వచ్చానయ్యా. అందరూ ప్రార్థిద్దాం. నాచి పంపుమయా. యేసయ్యా, బాధతో వచ్చానయ్యా. యేసయ్యా, నన్ను ఓదార్చి పంపుమయ్యా. పాపినయ్యా యేసురాజా. పాపము కడుగుమయ్యా. యేసయ్యా, దోషినయ్యా యేసురాజా. దోషము కడుగుమయ్యా. పాపినయ్యా యేసురాజా. అందరూ ఏకీవేద్దాం. పాపము కడుగుమయ్యా. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడదాం. యేసురాజా దోషము కడుగుమయ్యా. బాధతో వచ్చానయ్యా. యేసయ్యా, నన్ను ఓదార్చి మీ బిడ్డలు మీరు పంపు. కనికరించండి. బాధతో వచ్చానయ్యా. మీ బిడ్డలు మీరు కనికరించండి తండ్రి. నన్ను ఓదార్చి పంపుమయ్యా. యేసయ్యా, పాపినయ్యా యేసయ్యా, యేసురాజా. కడుగుమయ్యా. దోషినయ్యా Jesus, hallelujah. యేసురాజా. దోషము కడుగుమయ్యా. అయ్యా, ఇది కన్నీరు కాచే కాలం, ఇది పశ్చాత్తాపడే కాలం, నీ జీవితాన్ని గురించి నువ్వు యోచించే కాలం, భవిష్యత్తులో రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కోవటానికి ఆలోచించే కాలం ఇది. దయచేసి చాలా మంది మీరు మౌనంగా ఉంటున్నారు. రక్తస్రవము కన్న శ్రీని ఒక్కసారి మన చేతులు పైకెత్తి ప్రార్థిద్దాం. స్వస్థపరచినావని. దేవుడు నీకు సాయం చేస్తాడు. రక్తస్రవము కన్న శ్రీని Glory, hallelujah. నీవు స్వస్థపరచినావని.